హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టీఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెక్చర్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే రైట్. సో బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే అన్ని చాప్టర్స్ ఈజీ అవుతాయి నాన్న. ఓకే, ప్రతి ఒక్క చాప్టర్లో ఉన్న న్యూమెరికల్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి. అందుకోసం అంటున్నాను నేను, బేసిక్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా చూడండి. ఓకే రైట్ బేటా. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి. ఓకే, సో నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి నాన్న. ఓకే, ఎక్కడైతే ఫార్ములాస్ వస్తాయో ఆ ఫార్ములాస్ అన్నీ ఒక పేజ్లో రాసుకోండి. ఓకే రైట్. సో ఆ ఫార్ములాస్ మీకు రీజన్ చేసేటప్పుడు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది నాన్న. ఓకే రైట్ బేటా. సో చూడండి, ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి బ్రేకింగ్ స్ట్రెస్, పాయిజన్స్ రేషియో, ఇంకా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నాన్న. ఓకే ఎస్ బేటా. లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనము స్ట్రెస్ గురించి డిస్కస్ చేసినాము, స్ట్రెయిన్ గురించి, అదేవిధంగా హూక్స్ లా గురించి డిస్కస్ చేసినాము, ఇంకా ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి మనము డిస్కస్ అయితే చేసినాం. అవునా? ఎస్. సో చూడండి నాన్న, నోట్ ఇది లాస్ట్ క్లాస్లో అయితే మనం డిస్కస్ చేసిన విషయాలు కదా. చూడండి, వైర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అవునా? వైర్స్ అనేటివి సిరీస్లో కనెక్ట్ చేస్తే గనక దాని యొక్క ఎఫెక్టివ్ యంగ్స్ మాడ్యులస్ ఏమవుతుంది నాన్న? 2/y ఎఫెక్టివ్ ఈక్వల్ టు 1/y1 + 1/y2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఏరియా అనేది కాన్స్టెంట్ కదా, లెంత్ అనేది ఏమవుతుంది? డబుల్ అవుతుంది. లాస్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. వైర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో ఏరియా ఏమవుతుంది? డబుల్ అవుతుంది, లెంత్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అంతేనా? వై ఎఫెక్టివ్ ఏమవుతుంది నాన్న? y1 + y2/2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఎస్. సో బ్రేకింగ్ స్ట్రెస్ చూడండి, ఈ సింపుల్ అంటే సింపుల్, డెడ్ ఈజీ, ఏం లేదు. ఈ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ వస్తే న్యూమరికల్ ఈజీగా సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే, సో అందుకోసం అంటున్నాను, మెయిన్గా మీరు ఫోకసింగ్ చేయాల్సింది ఫార్ములాస్ పైన. ఓకే, బ్రేకింగ్ స్ట్రెస్ లేదా అల్టిమేట్ స్ట్రెస్ లేదా మ్యాక్సిమం స్ట్రెస్ అని చెప్పేసి అని అంటాము. సో ఇఫ్ స్ట్రెస్ ఇస్ మ్యాక్సిమం దెన్ ఇట్ గెట్ బ్రేక్ డౌన్ కదా. స్ట్రెస్ అనేది వైర్ పైన ఎక్కువ అయిపోయింది అనుకోండి, అఫ్కోర్స్ ఏదైనా కానీ తెగిపోవాల్సిందే. అవునా? బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్మ్ ఏంటంటే మ్యాక్సిమం ఫోర్స్ అపాన్ ఏరియా అనమాట. ఓకే, సో కంప్రెసిబిలిటీ లాస్ట్ క్లాస్లో అయితే చెప్పినాను, రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అని చెప్పినాను కదా. ఎస్ బేటా. సో బ్రేకింగ్ స్ట్రెస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఫోర్స్ అండ్ ఏరియా. గుర్తుపెట్టుకోండి నాన్న, ఫోర్స్ ఇంకా ఫార్ములాలో ఉంది కానీ ఫోర్స్ అండ్ ఏరియా పైన అయితే ఆధారపడదు. ఓకే, బ్రేకింగ్ స్ట్రెస్ అనేది ఫోర్స్ అండ్ ఏరియా పైన ఆధారపడదు. దేనిపైన ఆధారపడుతుంది? నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన ఆధారపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఎస్ బేటా. సో డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ నాన్న. ఓకే, బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, గుర్తుపెట్టుకోండి. సరేనా? ఎస్. సో పాయిజన్స్ రేషియో, సో లాస్ట్ క్లాస్లో చెప్పినా నేను కదా, ఈ క్లాస్లో పాయిజన్స్ రేషియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. అవునా? రైట్. సో పాయిజన్స్ రేషియో వచ్చేసి సిగ్మా తోటి మనం ఇండికేట్ చేస్తాం నాన్న. ఫార్మ్ ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే, ఇది వైర్, దీని యొక్క లెంత్ ఎల్ అనుకుందాము. ఇక్కడైతే నేను ఫోర్స్ అప్లై చేసినాను. సో దీని యొక్క ఒరిజినల్ లెంత్ ఎల్ కదా, ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? దీని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇదేంది నాన్న? చేంజ్ ఇన్ లెంత్. అవునా? రైట్. సో దీని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కొంచెం దీని యొక్క థిక్నెస్ అనేది తగ్గుతుంది. అవునా? కొంచెం అంటే కొంచెం చిన్నది. ఓకే, సో ఆ తగ్గిన థిక్నెస్ని అంటే ఆ డిస్టెన్స్ని ఏమంటున్నాను? ΔR అని చెప్పేసి అయితే రాస్తున్నాను. ఓకే, రేడియస్ తగ్గుతుంది కదా చిన్నగా, చేంజ్ ఇన్ రేడియస్ అనమాట. ఓకే రైట్ బేటా. సో ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఇది చూడండి, ఆర్ డిక్రీజ్ అవుతున్నది కాబట్టి ఇక్కడ నెగిటివ్లో ఇండికేట్ చేయాలి. ఫార్ములాలో చూడండి ఒక్కసారి. లాటరల్ స్ట్రెయిన్ ఏంటి? ΔR/R నాన్న. ఓకే, మైనస్ ఎందుకు రాసినాం మనం అంటే రేడియస్ అనేది తగ్గుతున్నది అనమాట. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక వైర్ పైన ఫోర్స్ అప్లై చేసి లాగితే ఏమవుతుంది? ఇది కొంచెం సన్నగా అవుతుంది కదా, రేడియస్ అనేది తగ్గుతున్నది. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇదైతే మీకైతే తెలుసు, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అని మీకు తెలుసు కదా. ఎస్ బేటా. సో ఇది గుర్తుపెట్టుకోండి. పాయిజన్స్ రేషియోలో ఎన్నోసార్లు అడిగినానా? ఓకే, ఎంసెట్లో కానీ నీట్లో కానీ జేఈలో కానీ ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ ఇదే. ఓకే, ఈ సిగ్మా వాల్యూ అనేది 0.5 కంటే ఎక్కువ అయితే ఉండదు, మ్యాక్సిమం వచ్చేసి 0.5. ఓకే, సో ప్రాక్టికల్ వాల్యూ 0 నుంచి వెళ్ళి 0.5 మధ్యలో ఉంటుంది నాన్న. ఓకే, థియరిటికల్ వాల్యూ వచ్చేసి -5 నుంచి -1 నుంచి వెళ్ళి 0.5 వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, అర్థమైందా బేటా? సో ఇప్పుడు చెప్పిన క్లాసులలో మీకు ఎక్స్ట్రాగా టాపిక్ వచ్చింది ఏంది?
బ్రేకింగ్ స్ట్రెస్ ఒకటి వచ్చింది, పాయిజన్స్ రేషియో ఒకటి వచ్చింది. రెండే టాపిక్లు వచ్చినాయి కదా, ఈ రెండు ఫార్ములా మంచిగా చదువుకోండి, గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ అయితే. ఓకే, ఎస్ బెటా. సో ఇది కూడా లాస్ట్ క్లాస్లోనే మనకు కవర్ అయింది, అవునా? వై అంటే యంగ్స్ మోడలస్, రిజిడిటీ మోడలస్, పాయిజన్స్ రేషియో, ఇంకా బల్క్ మోడలస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ బేస్ పైన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, ఇవి రెండు ఇస్తాడు, ఇది కనుక్కోండి అంటాడు. ఓకే, ఇవి రెండు ఇస్తాడు, ఇది కనుక్కోండి అంటాడు. ఓకే, ఏవైనా రెండు ఇస్తాడు, మిగిలింది కనుక్కోవాలన్నమాట. ఓకే, ఎస్. సో న్యూమరికల్స్ అయితే స్టార్ట్ చేద్దాం నాన్న. దీంట్లో అయితే అంతగానం ఏమైతే ఏం లేదు. ఓకే, చాలా తక్కువ ఫార్ములాస్ ఉన్నాయి కదా. బ్రేకింగ్ స్ట్రెస్ ఫార్ములా కూడా వచ్చింది, అవునా? ఇంకోటి మీకు పాయిజన్స్ రేషియో గురించి అయితే ఒకటి వచ్చింది, అవునా? మిగతా అన్ని పాత టాపిక్లే ఉన్నాయి, మీకు తెలిసిన విషయాలే కదా, లాస్ట్ క్లాస్లో వచ్చినాయి. ఈ చాప్టర్ చాలా చిన్న చాప్టర్ అన్న, 1 అవర్లోనే అయిపోతుంది చాప్టర్, అంత చిన్నది. ఓకే, రైట్ బెటర్. కానీ నేను దీన్ని 2 అవర్స్ లాగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ క్లాస్ అయిపోతే ఇంకొక 1 అవర్ పట్టచ్చు నాన్న. ఓకే, 1 అవర్ 15 మినిట్స్ కూడా కావచ్చు. చలో, సో ఏ మెటల్ క్యూబ్ ఆఫ్ సైడ్ లెంత్ 8 సెంటీమీటర్ హ్యాస్ ఇట్స్ అప్పర్ సర్ఫేస్. సో ఇది క్యూబ్ అంట. ఓకే, సో దీని యొక్క సైడ్ అంటే క్యూబ్లో అన్ని సైడ్స్ అయితే ఈక్వలే ఉంటాయి కదా, 8 సెంటీమీటర్ అయితే ఇచ్చిండు. హ్యాస్ ఇట్స్ అప్పర్ సర్ఫేస్ డిస్ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు బాటమ్ బై 0.10 mm. చూడండి, సో దీనిపైన అయితే ఫోర్స్ అయితే అప్లై చేసినాం నాన్న ఇట్లా. ఓకే, అప్పుడు ఏమైతే చెప్పండి, ఇంతేనా? ఇదేమో యాంగిల్ అంటాం, ఇదేమో డిస్ప్లేస్. ఓకే, సో ఇది డెల్టా ఎక్స్. వాల్యూ ఎంత ఇచ్చిండు? 0.10. అంటే 0.1 అంటే ఎంత నాన్న? 1/10 మిల్లీ అంటే 10⁻³ మీటర్స్, అంతేనా? కరెక్టేనా? వన్ ఏ టాంజెంటల్ ఫోర్స్, ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాము? 4 × 10⁹ న్యూటన్స్ అప్లై చేస్తే ఇంత జరిగింది ముందటికి. ఓకే, ఈజ్ అప్లైడ్ ఎట్ ద టాప్ విత్ బాటమ్ సర్ఫేస్ ఫిక్స్డ్. ద రిజిడిటీ మాడ్యులస్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆఫ్ ద క్యూబ్, రిజిడిటీ మాడ్యులస్ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, ఇది 8 సెంటీమీటర్ కాబట్టి ఇది 8 సెంటీమీటర్ అయినా, అంతేనా? చలో బెటర్. సో రిజిడిటీ మాడ్యులస్ ది ఫార్ములా ఏంటి? ఓకే, F/A ఇంటూ డెల్టా x/h, అంటే హెచ్ పైకి పోతుంది, అంతేనా? అబ్బాయి ఇది ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్నా కదా నాన్న. ఉన్నాయే 20 ఫార్ములాలు, అవి కూడా గుర్తుపెట్టుకోకుంటే ఫుల్ కష్టం మరిగా. ఓకే, ఫోర్స్ ఎంత ఇచ్చిండో? ఓకే, ఇంత ఫోర్స్ కదా, ఇంత ఫోర్స్ అయితే అప్లై చేస్తాము. 4 × 10⁹, అవునా? హైట్ 8 సెంటీమీటర్ కదా, 8 × సెంటీ అంటే 10⁻² మీటర్స్ కదా, అంతే కదా? ఏరియా A², అంతేనా? అంటే L² అన్నట్టు. లెంత్ ఎంత? 8 సెంటీమీటర్ కదా, 8 8 64. 64 × 10⁻⁴, కరెక్ట్ రాసిన. సెంటీ అంటే ఎంత? 10⁻². ఓకే, లేదా మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు, 8 × 10⁻² హోల్ స్క్వేర్. ఏరియా ఏంటి? L². 8 × 10⁻² హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? 64 × 10⁻⁴. అది ఇక్కడ రాసిన. ఓకే, రైట్ బెటర్. డెల్టా ఎక్స్ ఎంత ఇచ్చిండు? అంటే ఇది 10⁻⁴ ఏనా? ఓకే, ఇది పైకి పోతే 10⁻⁴ కదా బెట, అవునా? రైట్ బెట. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 8 8 64, 4 2 కదా, మిగిలింది ఏంది? 1/2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. 4 + 4 8, పైకి పోతే +8 అయింది, అంతేనా? టోటల్గా ఎంత అవుతుంది? 9 + 8 17, అంతేనా? 10⁻17. ఈడేమున్నది? -2 కదా, అంతేనా కదా? చలో, సో ఏమొచ్చింది? 1/2 × 10⁻15 వచ్చింది, అవునా? రైట్ బడా. సో ఈ 1/2ని 0.5 అని రాసుకోవచ్చా? అంటే 5/10 రాసుకోవచ్చా? అంతేనా? కరెక్టేనా కదా? 5/10 × 10⁻15. సో ఫైనల్ ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? 5 × 10⁻14, అంతేనా? Nm/m² ఇస్ ద రిజిడిటీ మాడ్యులస్ నాన్న. ఓకే, ఉందా ఆప్షన్లో? 5 × 10⁻14 Nm/m². ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చేసింది, అంతేనా? సింపుల్ ఉంది నాన్న. ఫార్ములా గుర్తుపెట్టుకున్నారా? ఖతం, అంతే. నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ వైర్ ఆఫ్ లెంత్ L అండ్ రేడియస్ స్మాలర్ ఫిక్స్ ఎట్ వన్ ఎండ్. సరే, ఓకే, సో దీని యొక్క లెంత్ L అంట, దీని యొక్క రేడియస్ స్మాలర్ అంట, ఎట్ వన్ ఎండ్
అండ్ ఏ ఫోర్స్ ఎఫ్ అప్లై టు ద అదర్ ఎండ్, ఇక్కడైతే ఫోర్స్ అయితే అప్లై చేసినాం సరే. an extension small l, okay, other end produces an extension small l, the extension produced in another wire, okay, చూడండి అనదర్ వైర్ అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి f1 వాల్యూ f ఒరిజినల్ లెంత్ కదా, L1 వాల్యూ L తీసుకోండి అని అంటున్నాడు. ఓకే, అంటే R1 వాల్యూ ఏంది R అన్నట్టు ఇక్కడ. ఓకే, ఇది చూడండి ద ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ ఇన్ అనదర్ వైర్. ఓకే, ఇగో ఇలా చేంజ్ ఇన్ లెంత్ ఏంది ఏమని ఇచ్చిండు, ఇది చూడండి ఎక్స్టెన్షన్ స్మాల్ ఎల్ ఇచ్చిండు కదా, అంతేనా కదా. రైట్, సో డెల్టా L1 ఎంత ఇచ్చిండు, స్మాల్ ఎల్ తీసుకోండి అని అన్నాడు. చేంజ్ ఇన్ లెంత్ అని స్మాల్ ఎల్ తీసుకోండి అని అన్నాడు. ఓకే, ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్ ఇన్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్, అంటే యంగ్స్ మోడల్స్ ఎట్లుంటుంది సేమే, అంటే y2 వాల్యూ ఏంది YA, అవునా. సో ఇక్కడ y1 వాల్యూ ఏంది YA అన్నట్టు. ఓకేనా, సేమ్ మెటీరియల్స్ కాబట్టి యంగ్స్ మోడల్ సేమే ఉంటుంది. ఆఫ్ లెంత్ 2L, ఒరిజినల్ లెంత్ ఎంత 2L అంట, రేడియస్ ఎంత 2R అంట. ఓకే, బై ఫోర్స్ F2 వాల్యూ ఎంత ఇచ్చిండో 2F అయితే ఇచ్చిండు, అంతేనా. మనం ఏం కనుక్కోవాలి, డెల్టా L2 కనుక్కోవాలి, అంతేనా, కరెక్టేనా. రైట్ బెడా, యంగ్స్ మోడలస్ ఫోర్స్ లెంత్ ఇవైతే రిలేషన్షిప్ తెలుసు కదా యంగ్స్ మోడలస్. ఏంటది సార్, ఫోర్స్ అపాన్ ఏరియా ఇంటో ఈడనేమో చేంజ్ ఇన్ లెంత్, ఈడనేమో ఒరిజినల్ లెంత్, అంతేనా, కరెక్టే కదా, ఇదే కదా ఫార్ములా. మనం ఏం కనుక్కోవాలి, డెల్టా ఎల్ కదా. సో ఇది ఇటు రాద్దాము, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఎల్ బై ఏ ఇంటూ వై, అంతేనా. చూడండి ఏమేమి సేమ్ ఉన్నాయి, యంగ్స్ మోడలస్ అయితే సేమ్ ఉన్నాయి కదా. సో యంగ్స్ మోడలస్ని పట్టించుకోకండి. ఓకే, దీన్ని పట్టించుకోకండి, చలో. సో దీన్ని అయితే పట్టించుకోకండి. ఓకే, ఫోర్స్ ఎల్ ఇంకా రేడియస్ అయితే ఇచ్చిండు, అంతేనా. ఏమొస్తుంది, డెల్టా L2 బై డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు F2 బై F1 L2 బై L1. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, అంటే ఇక్కడ పై ఆర్ స్క్వేర్ కదా. రైట్ బెటా, సో ఈడేమొస్తుంది, ఇక్కడ R2 ఇక్కడ R1, అంతేనా, అంతే కదా, R1 బై R2 హోల్ స్క్వేర్, కరెక్టేనా. F2 బై F1 2F బై F కదా, 2F బై F, L2 బై L1 L2 2L బై L1 ఎంత L ఇచ్చిండు, R1 బై R2 హోల్ స్క్వేర్, R1 అంటే R2 అంటే 2R కదా, R బై 2R హోల్ స్క్వేర్. ఓకే, LL పోయింది, FF పోయింది, 2 ఎంత వచ్చింది 4, ఇది ఎంత వస్తుంది RR అయితే పోయింది కదా. సో ఏమొచ్చింది 1/4, మొత్తానికి ఏమొచ్చింది అన్న 1 వచ్చింది, అంతేనా. రైట్, సో ఫైనల్లీ కంక్లూజన్ ఏంటి, దేర్ఫోర్ డెల్టా L2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1, అంతేనా. డెల్టా L1 ఏనా, డెల్టా L1 వాల్యూ ఏమి ఇచ్చిండు, స్మాల్ ఎల్ తీసుకోండి అన్నాడు. ఫైనల్ ఆన్సర్ ఎంత, స్మాల్ ఎల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఉందా, ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 wires of same length and radius are joined end to end. End to end అంటే ఇవి సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. ఓకే, రైట్ బడా, and loaded the Young's modulus of a material of the 2 wires are Y1 and Y2. The combination behaves as a single wire, then its Young's modulus సిరీస్లో ఉంటే ఫార్మ్ ఏమన్నా 2 by y effective is equal to 1 by y1 plus 1 by y2 అని చెప్పేసి అన్నాను లేదా. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది నాన్న, y effective ఏమొస్తుంది 2y1 y2 by y1 plus y2 వస్తుంది నాన్న. ఓకే, మీకు ఆ ఆప్షన్ ఉంటే అది పెట్టేసుకోండి, కిందది ఉంటే కిందది పెట్టేసుకోండి. ఓకే, కిందది అయితే ఉంది కదా, అవునా కదా, 2y1 y2 by y1 plus y2, దీన్ని సాల్వ్ చేసుకుంటే ఇదే వస్తుంది నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 wires of same length and radius are joined in parallel and loaded. ఓకే, ఇక్కడ parallel లో ఉన్నాయి 2 వైర్లు. ఓకే, రైట్, the Young's modulus of the material of a wire y1 and y2, if the combination is taken as a single wire, then it's Young's modulus ఏమైతుంది నాన్న, Young's modulus. ఓకే, ప్యారలల్ కనెక్షన్లో ఏమవుతుంది y1 ప్లస్ y2 బై 2 అవుతుంది, అంతేనా, అంతేనా. ఇది లోడెడ్ అని చెప్పేసి అన్నాడు,
అంతేనా కదా? రైట్ బేడా. సో y1 ప్లస్ y2 డైరెక్ట్ ఫార్మ్ అయితే తెలుసు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అవునా? చలో నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఎండ్ ఆఫ్ ఏ యూనిఫామ్ వైర్. ఓకే, ఫస్ట్ కేసులో సిరీస్ కనెక్షన్లో లోడెడ్ అన్నాడా? లోడెడ్ అంటే లోడెడ్ రాసుకోండి. టూ వైర్స్ ఆఫ్ సేమ్ లెంత్ అండ్ రేడియస్ ఆర్ జాయిన్ ఎండ్ టు ఎండ్ అండ్ లోడెడ్. ఓకే, ఇక్కడ సంథింగ్ ఏదో మాస్ పెట్టేసిన, సరేనా? క్లియరేనా? చలో. సో ఇది లోడెడ్ ఒకటి పెట్టాలి అంతే. ఓకే రైట్ బిడా. ఇదే క్వశ్చన్ కదా ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది. వన్ ఎండ్ ఆఫ్ ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ ఎల్ అండ్ మాస్ క్యాపిటల్ ఎం. ఓకే, ఇక్కడైతే ఇచ్చిండు. ఓకే, ఈ లెంత్ చూడండి, ఈ వైర్ యొక్క లెంత్ ఎల్ అంట, దాని యొక్క మాస్ క్యాపిటల్ ఎం అంట. ఓకే సరే. ఈజ్ అటాచ్డ్ టు ఏ పాయింట్ ఇన్ ద రూఫ్ అండ్ లోడెడ్ ఆఫ్ మాస్ స్మాల్ ఎం. లోడ్ అయిన మాస్ ఎంత? స్మాల్ ఎం అంట. ఈ సస్పెండెడ్ ఫ్రమ్ ఇట్స్ లోవర్ ఎండ్ కనిపిస్తున్నది డయాగ్రామ్లో. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ వైర్, దెన్ ఫైండ్ ద స్ట్రెస్ ఇన్ ద వైర్ ఎట్ హైట్ ఎక్స్ ఫ్రమ్ ఇట్స్ లోవర్ ఎండ్. సో ఈ నుంచి వెళ్ళి ఎంతో కొంత డిస్టెన్స్ దూరంలో, ఓకే, ఈ పాయింట్ దూరంలో అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న టెన్షన్ కనుక్కుందాం ఫస్ట్. ఓకేనా? అక్కడున్న ఏం కనుక్కోండి అంటున్నాడు? స్ట్రెస్ కనుక్కోండి అంటున్నాను అన్న. ఓకే రైట్. సో స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి? ఫోర్స్ అపాన్ ఏరియా, అంతే కదా? అంటే ఫోర్స్ ప్లేస్లో మనం టెన్షన్ అపాన్ ఏరియా, ఇక్కడ ఉన్న టెన్షన్ కనుక్కుంటే కథం, అక్కడ ఉన్న ఫోర్స్ వచ్చేసినట్టే కదా, అంతేనా కదా? ఇప్పుడు నాకు చెప్పండి. ఓకే ఇగో ఒక్క నిమిషము, ఇది రబ్ చేసి సెంటర్లో రాస్తా. ఓకే, సో ఇది చూడండి. చలో ఇప్పుడు క్లియర్ కదా? సో ఇక్కడున్న మాస్ ఎంత? ఈ వైర్ది కంప్లీట్ మాస్ ఏమో క్యాపిటల్ ఎం. మరి కొంచెం డిస్టెన్స్లోనే మనకు మాస్ కావాలి, ఎక్స్ అనే డిస్టెన్స్లో కొంచెం మాస్, చిన్న మాస్ కదా. దానికి మాస్ ఎంత తీసుకుందాం మనము? డిఎం తీసుకుందామా? డి ఇంటూ క్యాపిటల్ ఎం. ఓకే, అంత మాస్ తీసుకుంటున్నాం. ఓకే, నేను ఎప్పుడన్నా కానీ చెప్పినా మీకు, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీ కనిపిస్తే మీరు ఏం తీసుకోవాలి? లీనియర్ మాస్ డెన్సిటీ యూజ్ చేయాలి అని చెప్పేసి అన్నానా? ఫార్ములా ఏంటి? టోటల్ మాస్ బై టోటల్ లెంత్, కరెక్ట్ రాసినా? ఇంకోటి ఏంటి? చిన్న మాస్ బై చిన్న లెంత్ కదా. అచ్చా, అది లెంత్ ఎంత? ఎక్స్ కదా కదా. ఇలా నుంచి నాకు చెప్పండి. డిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఎం బై ఎల్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చా? పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఉన్న టెన్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అవుతున్నది? ఇక్కడ ఉన్న టోటల్ మాస్ ఎంత? స్మాల్ ఎం ఒకటి ఉన్నది, డిఎం ఉన్నది కదా, అవునా? స్మాల్ ఎం ఇంకానేమో డిఎం, కరెక్టే రాసిన్నా. ఇక్కడ ఉన్న టెన్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అవుతుంది? ఎం ప్లస్ డిఎం తోటి అయితే బ్యాలెన్సింగ్ అవుతుంది కదా, ఎం ప్లస్ డిఎం ఇంటూ జీ కదా. ఇప్పుడు టెన్షన్ అనుకుందాం. టెన్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? స్మాల్ ఎం ఒకటి, డి ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ జీ, ఇంతేనా? స్మాల్ ఎం ఒకటి, డిఎం ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. క్యాపిటల్ ఎం బై ఎల్ ఇంటూ ఎక్స్ ఇంటూ జీ, అంతేనా? స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి? టెన్షన్ అపాన్ ఏరియా, అంతేనా? టెన్షన్ ఏమొచ్చింది? ఇది వచ్చింది. స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై క్యాపిటల్ ఎల్ ఇంటూ స్మాల్ ఎక్స్ ఇంటూ జీ బై ఏ కదా. సో ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం. ఇక దీన్ని మల్టిప్లై అండి, ఏమొచ్చింది? ఎంజీ బై ఏ ప్లస్ ఓకే ఎంఎక్స్ బై ఎల్ఏ ఇంటూ జీ, ఇంతే కదా. మెల్ల వేసుకోండి అన్న, మెల్ల వేసుకోండి, దానిలో ఏమున్నది అది మల్టిప్లై చేసినాక అంతే. ఓకే, ఏని సపరేట్గా రాసిన అంతే. ఓకే, ఆప్షన్లో ఉందా? ఎంజీ బై క్యాపిటల్ ఏ ప్లస్ ఎంఎక్స్ జీ బై ఎల్ఏ ఉంది కదా, అంతేనా? ఇది క్యాపిటల్ ఏం ఉన్నది, క్యాపిటల్ ఏం కాదు, స్మాల్ ఎం జీ ఉండాలి కదా. స్మాల్ ఎం జీ బై క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ ఎం స్మాల్ ఎక్స్ స్మాల్ జీ అండ్ ఇదే కదా. ఇక రైట్, ఇదేనా? ఇదే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మెటల్ రింగ్ ఆఫ్ ఇనిషియల్ రేడియస్ స్మాలర్. ఓకే, ఇది రింగ్ అంట, దీని ఒక రేడియస్ స్మాలర్ అంట, సరే. అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా దీనిది క్యాపిటల్ ఏ అంట, సరే. ఈజ్ ఫిట్టెడ్ ఇంటూ ఏ వుడెన్ డిస్క్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకే, తీసుకొని దాంట్లో ఫిక్స్ చేయాలంట. ఇఫ్ అది పెద్దగా ఉన్నది కదా కొంచెం, ఇఫ్ యంగ్స్ మోడులస్ of the metal is y, okay, then tension in the ring, tension అనుకోవాలన్నా,
ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఎట్లా కనుక్కుంటాము. ఇది చూడండి ఏ విధంగా ఉన్నదో, యంగ్స్ మోడ్యులస్ ఏరియా. అవునా, యంగ్స్ మోడ్యులస్ కూడా ఉన్నది, ఏరియా కూడా ఉన్నది, అంతేనా. టెన్షన్ అంటే ఏంది, అందులో ఉన్న ఫోర్స్ అన్నట్టు కదా. ఇప్పుడు చూడండి అన్న, ఇది ఒక రింగ్ ఉన్నది. ఓకే, సో పాతకాలపు మనం ఎడ్ల బండిలను చూస్తే కనుక ఒక రింగ్ని, ఆ వీల్స్ ఉంటాయి, ఎడ్ల బండి వీల్స్ ఉంటాయా, ఆ వీల్స్కి ఐరన్ది రాడ్ మనము ఇట్లా ఐరన్ది రింగ్ ఉంటుంది ఒకటి, అంతేనా, చూసి ఎప్పుడన్నా. ఎస్, సో దాంట్లో ఫిక్స్ చేయాలి. ఎట్లా ఫిక్స్ చేస్తారు, దీన్ని ఏం చేస్తారు, హీట్ చేస్తారు అనమాట కదా. సో సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ చేయడం వల్ల పెద్దగా అయిపోతుంది. పెద్దగా కాగానే కరెక్ట్ దీనిలో కూర్చోబెట్టి కదా నీళ్ళు చల్లుతారు అన్నట్టు, నీళ్ళు చల్లంగానే అది కాంట్రాక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, టైట్గా పట్టేసుకుంటుంది అన్నట్టు. సో ఆ మోడల్లో క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఓకే రైట్ బెడా. సో ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే అన్నింటిలో యంగ్స్ మోడ్యులస్ అయితే ఉంది కదా, ఇక్కడ యంగ్స్ మోడ్యులస్ వై అని చెప్పేసి కూడా అన్నాడు. యంగ్స్ మోడ్యులస్కి ఫార్మ్ ఏంది నాన్న, ఎఫ్ బై ఏ ఇంటూ ఈడైంది చేంజ్ ఇన్ లెంత్ కదా, ఈడైంది ఒరిజినల్ లెంత్, క్యాపిటల్ ఎల్ తీసుకోవాలన్నా. సరే, అంటే దానిలో ఉన్న ఫోర్స్ ఏ కదా మనం కనుక్కోవాల్సింది. అవునా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వైఏ డెల్టా ఎల్ బై క్యాపిటల్ ఎల్ కదా. రైట్, అంటే ఇదే కదా మనం ఇప్పుడు టెన్షన్ అనేది. సో యంగ్స్ మోడ్యులస్కి వైఏ రాస్తున్నా, ఏరియాకు ఏరియా రాస్తున్నా. ఓకే, డెల్టా ఎల్ ఏంటి, ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్ కదా, ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్ అపాన్ ఇదేంది ఇనీషియల్ లెంత్. అవునా కదా, ఇది ఇనీషియల్ ఒరిజినల్ది కదా. రైట్ బెడ, ఏమొచ్చింది చెప్పండి, వైఏ ఫైనల్ లెంత్ ఎంత, దీని లెంత్ ఎంత నాన్న. ఓకే, ఒక రింగ్ ఉన్నది, దాన్ని కట్ చేసి సీదా చేస్తే, ఒక సర్కిల్ ఉన్నది, దీన్ని కట్ చేసి సీదా చేస్తే దాని ఒక లెంత్ ఏమవుతుంది, 2πr అవుతుంది, అంతేనా కదా. అవునా, ఇనిషియల్ లెంత్ ఇది అంది 2π స్మాల్ ఆర్ కదా. సో 2π క్యాపిటల్ ఆర్ మైనస్ 2π స్మాల్ ఆర్ అపాన్ 2π స్మాల్ ఆర్, అంతేనా. 2π కామన్ తీసుకుంటే 2π అయితే పోతుంది. ఫైనల్ ఆన్సర్ రాసేస్తున్నా, చూసుకోండి మెల్లగా మీరే. ఇదే కదా, 2π అయితే పోయింది, ఒక స్టెప్ వేసుకొని కట్ చేసుకుంటే మీ ఇష్టం, ఒక స్టెప్ వేసుకుంటే వేసుకోండి. ఓకే, మొత్తానికైతే వైఏ ఇన్ బ్రాకెట్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఉందా, వైఏ ఇన్ బ్రాకెట్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఉంది కదా. రైట్ బట్ చలో ఇదే ఆన్సర్ కదా, కరెక్ట్. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం, లెంత్ క్యాపిటల్ ఎల్ అంట, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ ఏ, and Young's modulus is capital Y, hangs from the ceiling. అచ్చా, సో దీని యొక్క మాస్ ఎమ్, దీని యొక్క లెంత్ ఎల్ అంట. ఓకే, ఏరియా కూడా ఇచ్చిండు క్యాపిటల్ ఏ. ఓకే, ఇట్స్ ఎలాంగేషన్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్. అచ్చా, కింద అయితే మాస్ అయితే ఏం లోడెడ్ అయితే ఏం లేదు. ఓకే, దీని మాసే. ఓకే, అఫ్కోర్స్ భూమి అయితే కిందికి లాగుతుంది కదా, ఎక్కడ లాగుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర లాగుతుంది కదా. ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, L/2 అనే డిస్టెన్స్లో ఉంటుంది కదా. ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఎలాంగేషన్ కనుక్కోవాలి, డెల్టా ఎల్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, సో యంగ్స్ మోడ్యులస్ ది ఫార్ములా ఏంటన్నా, F ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్, అంతేనా. చలో, సో ఇది స్మాల్ ఎల్ రాయాలన్నా, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, F ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా. ఫోర్స్ ఏంది, భూమి అయితే లాగుతుంది, mg కదా, mg ఇంటూ ఓకే ఇక్కడ లాగుతుంది కదా గ్రావిటీ అనేది, ఎంత డిస్టెన్స్లో L/2 అపాన్ ఏరియా ఏనే. ఓకే, ఇంటూ వై. సో మొత్తానికి డెల్టా ఎల్ వాల్యూ ఎలాంగేషన్ ఎంత వచ్చిందన్న, mgl. చూడండి, mgl బై 2ay ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, mgl ఉందా, mgl బై 2ay, mgl బై 2a ఉంది, mgl బై 2ay ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఏం లేదన్నా ఫార్ములాస్ మంచిగా గుర్తుపెట్టుకోండి, మీరే సాల్వ్ చేయగలుగుతారు అన్నీ. ద లెంత్ ఆఫ్ ఎ మెటాలిక్ వైర్ ఈజ్ L1 అండ్ ద టెన్షన్ ఇన్ ఇట్ ఈస్ L1. చూడండి, L1 అనే లెంత్ దగ్గర టెన్షన్ ఎంత ఉన్నదని అంటే T1 ఉన్నది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ L2 వెన్ ద టెన్షన్ ఈస్ T2, L2 అనే లెంత్ దగ్గర టెన్షన్ ఎంత ఉంది, T2 ఉంది నాన్న. ఓకే, ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్, ఒరిజినల్ లెంత్ ఎంత, L0 అని చెప్పేసి మనం అనుకుందాము. ఓకే,
ఇది చూడండి నాన్న, ఇగో ఇది ఒరిజినల్ లెంత్ ఎల్ నాట్, ఇక్కడైతే ఫోర్స్ ఏం అప్లై చేయలేరు. ఓకే, మీరు ఓకే T1 టెన్షన్లో, ఓకే ఇది చూడండి, మీరు ఇక్కడ ఫోర్స్ అయితే అప్లై చేసిండ్రు. ఓకే రైట్. సో L1 అనే డిస్టెన్స్లో టెన్షన్ ఎంత ఉన్నది, దీని ఒక లెంత్ ఏమైంది, L1 అనే డిస్టెన్స్లో టెన్షన్ ఇంత అంట. ఓకే, సో ఇక్కడ ఏమో T2 అనమాట, సరేనా. L2 అనే డిస్టెన్స్లో ఇంత ఉంది, టెన్షన్ ఎంత ఉంది, T2 ఉన్నది. ఓకే, ఒరిజినల్ లెంత్ ఎంత ఇది కనుక్కోవాలన్నమాట. ఓకే, అర్థమైందా బేట? మీరు మధ్యలో కూడా L1 L2 తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమైతే లేదు. ఓకే, అర్థమైందా? రైట్ బేట. సో దీనికి సంబంధించిన ట్రిక్ ఉంది నాన్న. ట్రిక్ ఏంటంటే, ట్రిక్ యూజ్ చేయండి. ఆ ట్రిక్ ఏంటంటే ఒరిజినల్ లెంత్ కనుక్కోవడానికి కోసము L1కి T1 టెన్షన్ కదా, L2కి T2 టెన్షన్ కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమొస్తుంది, L1 T2 మైనస్ T1 L2 అపాన్ T2 మైనస్ T1. ఇది నాన్న ట్రిక్. ఓకేనా, ఇది ట్రిక్ గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ఉందా, T2 L1 T2 మైనస్ T1 L2 అపాన్ ఈడ ప్లస్ ఉన్నది, ఇది కాదు T1 L1 కాదు, ఇది నాన్న ఇగో T2 L1 మైనస్ T1 L2 అపాన్ T2 మైనస్ T1. గుర్తుపెట్టుకోండి ట్రిక్, సరేనా. The length of a material is 10 centimeter when the tension in it is 20 newtons. 10 centimeter ఉన్నప్పుడు దానిలో ఉన్న టెన్షన్ 20 newtons అంట. 12 centimeter and 12 centimeter when the tension in it is 40 newtons. ఓకే, 12 centimeter దగ్గర 40 newtons ఉన్నది. ఓకే, ద న్యాచురల్ లెంత్ ఆఫ్ ద వైర్, ఇప్పుడైతే ట్రిక్ చెప్పిన ఏందది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. రైట్. సో ఏది నాన్న, 10 into 40 మైనస్ 20 into 12 అపాన్ T2 మైనస్ T1 కదా, 40 మైనస్ 20 అంతేనా. ఎంత నాన్న, 400 మైనస్ 240 బై 20 ఎంత నాన్న, ఇది 160 బై 20, 2 8 సెంటీమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంతేనా, ఒరిజినల్ లెంత్ ఎంత, 8 సెంటీమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా అందరికీ? రైట్ బిడా. సో మెయిన్గా ఇదే, ఇక ఇది ఒరిజినల్ లెంత్, మీరు లాగిన్రు L1 అనే లెంత్ దగ్గర T1 అనే టెన్షన్ ఉన్నది, ఇంకా లాగిన్రు. ఓకే, L2 అనే దగ్గర, అంటే సేమ్ ఇదే మోడల్లో అన్నట్టుగా. ఎంత, ఒక్క నిమిషము చూడండి, 10 సెంటీమీటర్కి 20, 12 సెంటీమీటర్కి 40, 10 సెంటీమీటర్కి 20 న్యూటన్స్, 12 సెంటీమీటర్కి 40 న్యూటన్స్. ఒరిజినల్ లెంత్ ఎంత అదే. ఓకే, ఇక ట్రిక్ అయితే చెప్పిన, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, ఇట్లా డివిజన్ బై T2 మైనస్ T1 చేయండి, అంతే. ద లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ గ్రాఫ్ ఫర్ 4 వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్. అంటే యంగ్స్ మోడల్లో ఏంది, సేమ్ మెటీరియల్ అన్నాడు కాబట్టి సేమ్ అన్నట్టు 4 మెటీరియల్లో, అంటే 4 కూడా సేమ్ మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. ఓకే, షోన్ ఇన్ ద ఫిగర్ ద థిక్కెస్ట్ వైర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద వైర్ ఈజ్ వాట్. థిక్కెస్ట్ అంటే దానికి ఏరియా అనేది ఎక్కువ లావుగా ఉండాలి. ఓకే, గ్రాఫ్ ఏమి ఇచ్చిండు, ఫోర్స్కి ఎలాంగేషన్కి ఇచ్చిండు కదా, ఫోర్స్కి ఎలాంగేషన్కి గ్రాఫ్. ఫార్మ్ ఏంది, యంగ్స్ మోడ్యులస్ F ఇంటూ L బై A ఇంటూ డెల్టా L కదా. రైట్ బెడా. ఇప్పుడు నాకు చెప్పండి, ఫోర్స్కి ఎలాంగేషన్కి కదా F ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, YA ఇంటూ డెల్టా L బై ఇక్కడ క్యాపిటల్ L కదా, అంతేనా కదా. రైట్ బడా, F ఈక్వల్ టు YA డెల్టా L బై క్యాపిటల్ L. మంచి చూడండి, ఫోర్స్కి ఎలాంగేషన్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ అయితే వేసిండు, అవునా. నాకు చెప్పండి, పవర్ ఏమున్నది, 1 ఉన్నది కదా. పవర్ 1 ఉంటే స్ట్రేట్ లైనే గ్రాఫ్ కదా, ఇదైతే గ్రాఫ్ అయితే స్ట్రేట్ లైన్. స్లోప్ ఏంది tan θ కదా. ఏమొస్తుంది నన్ను ఇడ పక్కకి ఏమున్నది, YA బై L ఉన్నది, అంతేనా, కరెక్టేనా. రైట్ బిడా. సో చూడండి, ద లోడ్ వర్సెస్ ఎలాంగేషన్ గ్రాఫ్ ఫర్ 4 వైర్స్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని చెప్పేసి అయితే అన్నాడు, అంతేనా. రైట్, ఇక్కడ చూడండి, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇది, YA బై L, అంతేనా.
క్వశ్చన్లో సేమ్ మెటీరియల్ అన్నాడు కదా, లెంత్లు అయితే అన్ని సేమే తీసుకుందాము అన్నిటికీ. ఓకే, మొత్తానికి ఏమొచ్చింది అన్న థిక్నెస్ అడుగుతున్నాడు కదా, మొత్తానికి అయితే క్వశ్చన్లో థిక్నెస్తో కంపేర్ చేయండి, దేనికి థిక్నెస్ ఎక్కువ ఉన్నది. ఓకే రైట్ బేడ, దేనికైతే స్లోప్ ఎక్కువ ఉన్నదో దానికి థిక్నెస్ ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే చూడండి, స్లోప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, అంతేనా? స్లోప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అన్నమాట. ఓకే రైట్ బేడ. సో దేనికైతే ఏరియా ఎక్కువగా ఉన్నదో దాని యొక్క స్లోప్ అనేది ఎక్కువ ఉన్నట్టు, అంతేనా కదా? థిక్నెస్ కూడా ఎక్కువ ఉన్నట్టు. స్లోప్ ఎక్కువ, ఏరియా ఎక్కువ. ఓకే, ఏరియా ఎక్కువ అంటే ఏంటి, దాని యొక్క థిక్నెస్ అనేది ఎక్కువ అన్నట్టు. ఓకేనా? సో స్లోప్ దేనికి ఎక్కువ ఉన్నది, ఓడీకి అనేది ఎక్కువ ఉన్నది అన్నట్టు కదా. ఓడీ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ అన్న. బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించిన కదా నాన్న, స్లోప్ లేనిది గ్రాఫ్కి సంబంధించిన న్యూమరికల్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అని కదా. A man grows into a giant such that his height linear dimension increases by a factor of 9. అతని యొక్క హైట్ అనేది 9 times, లీనియర్ డైమెన్షన్ అంటే హైట్ అనేది 9 times అనేది ఇంక్రీజ్ అవుతున్నదట. అజ్యూమింగ్ దట్ హిస్ డెన్సిటీ రిమైన్స్ సేమ్. సరే, ద స్ట్రెస్ ఇన్ ద లెగ్ విల్ బి చేంజెస్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ అంటే డాష్ టైమ్స్ ఆఫ్ S1 కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే రైట్ బేటా. సో కనుక్కుందాము. స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి, ఫోర్స్ అపాన్ ఏరియా కదా, అంతే కదా. ఇక్కడ డెన్సిటీ కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఏంది నాన్న, అయినైతే నిలబడ్డాడు, కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి కదా, ఎంజీ రాసేసిన. ఓకే, ఇక్కడ డెన్సిటీ అని పర్టికులర్గా మెన్షన్ చేసింది కాబట్టి మాస్ని డెన్సిటీ రూపంలో అయితే రాసుకుంటున్నాను. ఓకే, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, వాల్యూమ్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ హైట్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు కదా నాన్న. ఇదేంది ఇంత సింపుల్ కదా, ఇది ఏదేమైంది రో హెచ్జీ అయితే వచ్చింది కదా. అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రో హెచ్జీ అయితే వచ్చింది. అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కాన్స్టెంటే కదా, డెన్సిటీ కూడా కాన్స్టెంటే, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ అయితే వచ్చింది కదా. S2 by S1 is equal to H2 by H1. H2 వాల్యూమ్ ఇచ్చిండు 9H1, 9H1 by H1. ఓకే, ఇది పోయింది, ఏమొచ్చిందన్న 9 వచ్చింది కదా. అంటే S2 is equal to 9 times of S1, అంతేనా? రైట్. సో 9 times is the final answer. ఓకే, చేంజెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ 9 times. అర్థమైందా నాన్న? చలో. The radius and Young's modulus of two uniform weights A and B are in the ratios. Radius ఇచ్చిండు RA by R, B 2:1, and Young's modulus కూడా ఇచ్చిండు YA by Y, B ఎంత 1:2. ఓకే, both the wires are subjected to the same longitudinal force. అంటే FA is equal to FB, ఫోర్స్ అయితే సేమ్ ఉన్నాయి రెండిట్లో. If increase in the length of the wire A is 1%, ఓకే, అంటే ఏమి ఇచ్చిండు డెల్టా L by L ఇంటూ 100. ఏ వైర్లో ఎంత 1% అంట, 1 ఇచ్చిండు. ఓకే, దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద వైర్ B, డెల్టా L by L ఇంటూ 100. అంటే Bలో ఏమొస్తుందో కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, యంగ్స్ మోడ్యులస్ ది ఫార్ములా ఏంటి, యంగ్స్ మోడ్యులస్ ది F ఇంటూ L by A ఇంటూ డెల్టా L కదా, అంతేనా? రైట్ బడా. ఇప్పుడు డెల్టా L by L ఏమొచ్చింది చెప్పండి, డెల్టా L by L F by AY కదా, ఇంతే కదా, ఇంతేనా? చలో ఇప్పుడు చూడండి, డెల్టా L by L, డెల్టా L by L ఇది Bకి సంబంధించింది, డెల్టా L by L ఇది Aకి సంబంధించింది. ఓకే, ఫోర్స్ అయితే సేమ్ ఉన్నది కదా, జస్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండ్ యంగ్స్ మోడల్స్ అయితే ఉంది కదా, అంతేనా కదా, అంతేనా? ఏమొస్తుంది నాన్న, ఇక్కడ మనకు రేడియస్లో అయితే ఇచ్చింది కదా πr², అంటే ఈడేమొస్తుంది, ఈడ RB, ఈడ RA హోల్ స్క్వేర్ కదా, అంతేనా? ఈడేమొస్తుంది, ఈడ YB, ఈడనేమో YA, అంతేనా? RA by RB, RA by RB ఏమి ఇచ్చిండన్న 2:1 ఇచ్చిండు కదా, అంతేనా? అంటే 2/1 హోల్ స్క్వేర్ ఎంత 4 కదా.
YA by YB, YA by YB ఎంతనా 1/2 అయితే ఇచ్చినాడు, అంతేనా? కరెక్ట్, రైట్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందన్న? డెల్టా ఎల్ బై ఎల్, ఇది బీకి సంబంధించింది. ఇది ఎంత వస్తుంది? ఇదైతే 2 కదా, అంతేనా? సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ ఇది ఏకి సంబంధించింది, అంతేనా కదా? ఇప్పుడు అండి, అబ్బా ఒక్క నిమిషం చూడండి, ఏం లేదు, ఏం తప్పు చేయలేం, మొత్తం కరెక్టే. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తున్నా. డెల్టా ఎల్ బై ఎల్ ఇది బీకి సంబంధించింది, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ ఇది ఏకి సంబంధించింది అనమాట. ఇక్కడ మల్టీప్లయింగ్ విత్ 100 అయితే చేస్తున్నాను నేను. ఓకేనా? రైట్ బెడ. సో మొత్తానికైతే క్లియరేనా? దీని ఆన్సర్ ఏమొచ్చింది? 2 వచ్చింది, అంతేనా? ఎస్ బెడ. సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు రండి, ఈ వాల్యూ ఏమి ఇచ్చిండు? 1 అయితే ఇచ్చిండు కదా, ఇది 1 అయిపోయింది కదా. సో మొత్తానికి డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ బి ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్న? 2% ఇంక్రీజ్ అయింది, అంతేనా కదా? కరెక్టేనా? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ బి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు కింద ఉండటం ఇటు అయితే వేసేసిన. ఓకే, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఇది ఏకి సంబంధించింది, అంతేనా? ఇదైతే 1% ఇంక్రీజ్ అయింది. ఫైనల్ ఆన్సర్ ఎంత? బి అనేది. ఓకే, percentage change in length in B is increases by 2 is a final answer. Okay, option C is a correct answer. Next question. Uniform rod of length capital L, cross sectional area capital A and Young's modulus Y is acted upon by the forces shown in the figure. The elongation of the rod. Okay, elongation అయితే అనుకుందాము. ఇక్కడ 2F, ఇక్కడ F. ఓకే, ఇది L/3 ఇచ్చిండు, అంటే ఇది ఎంత అవుతుంది అన్న? 2L/3 అవుతుంది కదా, అంతేనా? ఇటేమో 3F అంటే అప్లై చేస్తున్నారు. ఓకే, ఈడొక ఫోర్స్ ఉంది, ఈడొక ఫోర్స్ ఉంది కదా, దీని ద్వారా వచ్చిన చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ అనుకుందాం, ఇక్కడనేమో డెల్టా L2 అనుకుందాం. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, చలో బేటా. సో ఫార్ములా ఏంటి చెప్పండి? డెల్టా ఎల్ది ఫార్ములా ఏంటి? F ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ వై కదా, ఇదే కదా ఫార్ములా. అంటే ఇక్కడ ఎఫ్ ప్లస్లో ఏం రాస్తాం? రెండు ఫోర్స్లు ఉన్నాయి కాబట్టి F1 ప్లస్ F2/2 ఇంటూ ఎల్ బై లెంత్ బై ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్, అంతేనా? సో ఇప్పుడు డెల్టా L1 ఏమొస్తుంది చెప్పండి? ఓకే, ఏమొస్తుంది నాన్న? ఇప్పుడు ఈడనేమో 3F ఉన్నది, ఇట్ సైడ్ ఏంది? మొత్తానికి కలిపి 3F ఉన్నది కదా, అంతేనా కదా? ఇట్ సైడ్ ఏమో 3F ఉన్నది, ఇట్ సైడ్ కూడా ఎంత ఉన్నది? 3FA ఉన్నది కదా, మొత్తం ఇక అటు సైడ్ ఉన్న ఫోర్స్ 3FA. దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చిండు? 2L/3, అంతేనా? సో డెల్టా L1 ఏమొస్తుంది? F1 ప్లస్ F2/2, 3F ప్లస్ 3F 6F/2 ఇంటూ దాని యొక్క లెంత్ ఎంత? 2L/3 అపాన్ ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్, అంతేనా? 2 3 కదా, ఈ 3 పోయింది, మొత్తానికి ఏమొచ్చింది? 2FL/AY వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చిన్న పార్ట్. ఓకే, ఇట్ సైడ్ ఎంత? 2F. ఓకే, ఇప్పుడు ఇట్ సైడ్ చూడండి, ఈ కార్నర్కి ఇట్ సైడ్ ఏమో F ఉన్నది, ఇట్ సైడ్ ఏమో 3F ఉన్నది కదా. 3F పెద్దదా, F పెద్దదా? 3F పెద్దది, అంటే 3F మైనస్ F ఎంత? 2F. ఎట్ సైడ్ ఉన్నది 2F, ఇట్ సైడ్ ఉన్నది అన్నట్టు, అంతేనా? కరెక్టేనా కాదా? ఇక్కడ ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటున్నాను అన్న, ఆ పార్ట్ ఎంత లెంత్ ఎంత? L/3 పార్ట్ తీసుకుంటున్నా. ఓకే, ఇట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ ఏంది? ఒకటేమో ఇట్ సైడ్ ఉన్నది, ఒకటేమో ఇట్ సైడ్ ఉన్నది కదా, అంతేనా కదా? ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతుంది? 3F మైనస్ F 2F, అంటే 2F అనేది ఇట్ సైడ్ ఉన్నది. క్లియరేనా? ఇప్పుడు డెల్టా L2 ఫార్మ్ ఏందన్నా? F1 ప్లస్ F2/2, 2F ప్లస్ 2F ఎంత? 4F/2 ఇంటూ లెంత్ ఎంత? L/3 అపాన్ ఏరియా ఇంటూ యంగ్స్ మాడ్యులస్, అంతేనా? 2 2 ఏమొచ్చింది? 2FL/3AY వచ్చింది కదా, అంతేనా? మెల్ల వేసుకోండి మీరే. డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ఏమొస్తుంది? దేర్ ఫార్ డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ఏమొస్తుంది అన్న? 2FL/AY 2FL/AY
ay plus 2fl by 3ay. 2fl by 3ay అంతేనా? రైట్. సో ఏమొస్తుంది 3 to 6 7 8 8 కదా. 8fl by 3ay is a ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఓకేనా? రైట్. సో ఆప్షన్లో ఉందా 8fl by 3ay ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా ఏం చేస్తున్నాం అన్నది? ఎస్ బెటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ స్పెరికల్ బాల్ కాంట్రాక్ట్స్ ఇట్స్ వాల్యూమ్ బై 0.01%. పర్సంటేజ్లో ఇచ్చింది చూసిండ్రా. వాల్యూమ్ డెల్టా వి బై వి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు కాంట్రాక్ట్ అంటే డిక్రీజెస్ అయితే అవుతున్నది ఇడ, అంతేనా కదా? ఎంత ఇచ్చిండు? 0.01 ఇచ్చిండు, అంతేనా? అంటే దీన్ని -1/100 అని రాసుకోవచ్చా? 0.01ని 1/100 రాసుకోవచ్చా? డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్లో రాసిన. ఓకే, ఓకేనా? అది అంటున్నా. రైట్ బడా. వెన్ సబ్జెక్టెడ్ టు ఏ నార్మల్ యూనిఫామ్ ప్రెషర్ ఇచ్చిండు అన్న. ఎంత? 100 atm. 1 atm ది వాల్యూ ఎంత అంటే 1.01 ఇంటూ 10⁵ పాస్కల్స్ అనమాట. ఓకే, ద బల్క్ మోడులస్ ఆఫ్ ఇట్స్ మెటీరియల్, బల్క్ మోడులస్. ఓకే, కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి నాన్న? ఓకే, F by A upon minus delta V by V. ఇదే కదా స్ట్రెస్ బై స్ట్రెయిన్, అవునా కదా? ఫోర్స్ అపాన్ ఏరియాని ప్రెషర్ రాసుకోవచ్చా లేదా? ప్రెషర్ అపాన్ మైనస్ డెల్టా వి బై వి అనమాట. ఓకే, చలో. సో ప్రెషర్ ఏమి ఇచ్చిండు? 100 ఇంటూ 1.01 ఇంటూ 10⁵ కదా, మైనస్ డెల్టా వి బై వి. డెల్టా వి బై వి వాల్యూ ఏంది నాన్న? ఈ 100 కింద రాసేసేయండి. ఏమొచ్చింది? -1/10⁴ కదా, కరెక్టేనా? డెల్టా వి బై వి, డెల్టా వి బై వి, డెల్టా వి బై బి ఎంత వచ్చింది? -1/10⁴ వచ్చింది కదా. ఫైనల్ ఆన్సర్ ఎంత నాన్న? ఇక ఇది ప్లస్ అయితే అయిపోయింది కదా. 5 6 7. ఓకే, 5 + 4 ఎంత? 9 9 10 11 కదా. 11 వచ్చింది అంటే 1.01 ఇంటూ 10⁻11 కదా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఉందా? 1.01 ఇంటూ 10⁻11 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనిఫామ్ స్పియర్ ఈస్ కంప్రెస్డ్ సచ్ దట్ ఇట్ రేడియస్ డిక్రీజెస్ బై 2%. చూసిరా, ఇది <= 7% ఉన్నది కదా. ట్రిక్ అనేది అప్లై చేయొచ్చు. దెన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెయిన్ ఏంటి కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, రైట్ బెటా. సో వాల్యూమ్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, అంతేనా కదా? కరెక్టేనా? రైట్ బెటా. సో చూడండి ఏమి ఇచ్చిండు. ఏ యూనిఫామ్ స్పియర్ ఈజ్ కంప్రెస్ సచ్ దట్ ఇట్స్ రేడియస్ ఈజ్ డిక్రీజ్ బై 2% అంటున్నారు కదా. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³ కదా. రైట్ బెటా. సో ఇప్పుడు <= 7% ఉన్నది కాబట్టి ట్రిక్ అయితే మనం యూజ్ చేయొచ్చు కదా. బేసిక్ మ్యాథమెటిక్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, అవునా? రైట్. సో ఏందది? డెల్టా వి బై వి ఇంటూ 100. పర్సంటేజ్లో అయితే 100, పర్సంటేజ్ వద్దనుకుంటే ఇంతే రాసుకోండి. ఓకే, ఏమొస్తుంది నాన్న? 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్, అంతేనా? రైట్ బటా. సో ఇక్కడ 2% అన్నాడు కదా, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి అక్కోస్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి మల్టిప్లై విత్ 100 వేద్దాం. ఓకే, అనకుంటే జస్ట్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి బై వి చేస్తే సరిపోతుంది. ఓకే, 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 నాన్న. ఓకే, రైట్ బడా. సో అక్కడ డిక్రీజ్ అన్నాడు కదా, 2% తోటి అయితే డిక్రీజ్ అవుతున్నది అంటే -2 అన్నట్టు ఇది, అంతేనా కదా. ఇదేమొచ్చింది? -6 వచ్చింది కదా. ఏమొచ్చింది? డెల్టా వి బై వి ఇంటూ 100 ఎంత వచ్చింది? ఇంత. ఇప్పుడు నాకు చెప్పండి, డెల్టా వి బై వి ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కనుక్కోండి అని అన్నాడు. వాల్యూమ్ స్ట్రెయిన్ ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, అంతే కదా. ఈ 100 కింద పంపాను. -6/100 ఎంత? -0.06 అన్నట్టు. ఓకే, ఇదే వాల్యూమ్ స్ట్రెయిన్ నాన్న. వాల్యూమ్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది? 0.06 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఉందా? ఉన్నది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద బల్క్ మోడులస్ ఆఫ్ ఏ
స్పెరికల్ బాడీ ఈస్ క్యాపిటల్ బి, బల్క్ మోడలస్ని క్యాపిటల్ బి రాస్తున్నాం. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఏ యూనిఫామ్ ప్రెషర్, ఓకే, ద ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్, ద ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్ అంటే డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏమవుతుందో కనుక్కోండి అంటున్నాడు. ఓకే. ద బల్క్ మోడులస్ ఆఫ్ ఏ స్పెరికల్ ఆబ్జెక్ట్, దానికైతే వాల్యూమ్ అయితే ఉంటుంది. ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్ కదా. డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ రాసుకోవచ్చా? ప్రాబ్లం ఏముందా? ఏం లేదు కదా. ఇయో ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్, ఇయో ఇదే కనుక్కోవాలన్నట్టు మనం. ఓకే. ఫస్ట్ బల్క్ మోడులస్ ది ఫార్మ్ ఏంది? ప్రెషర్ అపాన్ మైనస్ డెల్టా వి బై వి కదా. చలో, సో బల్క్ మోడులస్, ఓకే, ఈ మైనస్ని పైకి రాసేస్తున్నా. మైనస్ పి బై డెల్టా వి బై విని ఏం రాసుకోవచ్చు? 3 times ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ రాసుకోవచ్చా? మనకి ఏమడుతున్నాడు? డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే. డెల్టా ఆర్ బై ఇటు రాసేసిన. ఓకే. మైనస్ పి బై 3b, మైనస్ పి బై 3b ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే. ఎట్లన్నా రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. అవునా? ఫ్రాక్షనల్ డిక్రీజ్ అన్నాడు. ఫ్రాక్షనల్ డిక్రీజ్ అంటే ఇది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ రేడియస్? ఓకే. పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ రేడియస్ ఎంత కనుక్కోండి అంటే ఇది 100 తోటి మల్టిప్లై అయ్యాలి అంతే, ఇంకేం లేదు. ఓకే. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? మైనస్ పి బై 3b, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి పి బై 3b రాసేస్తే అయిపోతుంది. పి బై 3b ఉందా? పి బై 3b ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ ఏ ఓషన్. ఓకే. దాని యొక్క డెప్త్ అయితే ఇచ్చిండనా ఎంత? 2700 మీటర్స్ అయితే ఇచ్చిండు ఓషన్ ది డెప్త్. ఓకే. ద కంప్రెసిబిలిటీ ఆఫ్ ఏ వాటర్, కంప్రెసిబిలిటీ ఇచ్చిండు. కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మోడులస్, అంతే కదా. అంటే ఇప్పుడు బల్క్ మోడులస్ ఈక్వల్ టు ఏంది? 1/c అన్నట్టు కదా. చలో, సో 1/c, సి వాల్యూ ఏమి ఇచ్చిండు? 45.4 × 10⁻⁻11. ఓకే. ఓకేనా? ఇదైతే ఇచ్చిండు అన్న. బల్క్ మోడులస్ అయితే వచ్చేసింది. అండ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఇచ్చిండు. వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఆఫ్ వాటర్? వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఆఫ్ వాటర్? పర్సంటేజ్ అడగలే. వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ కంప్రెషన్ ఆఫ్ వాటర్ విల్ బి obtained ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఓషన్ అంటే ఏంటి? డెల్టా వి బై వి వాల్యూ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా? రైట్ బిడ. సో చూడండి, ఎట్లన్నా మైనస్లోనే వస్తుంది. డెల్టా వి బై వి ఎట్లన్నా డిక్రీజ్ అవుతుంది కదా. ఎందుకంటే సముద్రం లోపలకు పోతే ఏమవుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఏదైనా చాక్లెట్ పెట్టినాం అనుకోండి, అది చిన్న అయిపోతుంది దాని పైన ప్రెషర్ పడి పడి పడి. ఓకే. సో ఈ డెప్త్ ఎంత ఇచ్చిండు? 2700 మీటర్ ఇచ్చిండు అనమాట. ఓకే. రైట్ బిడ. సో ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే ρgh అనమాట. ఓకే. ఈ డెప్తే ఈ హైట్ అన్నట్టు. ఓకేనా? రైట్. సో ఇక్కడ వాటర్ లోపల ప్రెషర్ ఎంత ఉంటుంది? ρgh ఉంటుంది. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఫార్ములాస్లో కూడా చెప్పినాను నేను కదా. రైట్ బిడ. సో బల్క్ మోడులస్ దే ఫార్ములా ఏంటి? ప్రెషర్ అపాన్ డెల్టా వి బై వి కదా, అంతేనా. ప్రెషర్ ఫార్ములా ρgh రాసుకోవచ్చా? మైనస్ డెల్టా వి బై వి. ఓకే. డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ρgh బై బల్క్ మోడులస్ కదా, మైనస్ డెన్సిటీ ఎంత ఇచ్చిండు? 10³ జీ వాల్యూ 9.8 కానీ నేను 10 తీసుకుంటున్నాను. ఓకే. రైట్. హెచ్ వాల్యూ హైట్ 2700 కిలోమీటర్స్ అపాన్ బల్క్ మోడులస్. బల్క్ మోడులస్ ఏమొచ్చింది? 1/, అవునా, 1/, ఇది రాయాలి ఇక 45.4 × 10⁻⁻11. ఓకే. పైకి పోతే మల్టిప్లికేషన్ అవుతుంది కదా, అది మొత్తం సాల్వ్ చేసుకోండి. ఇక నాకు తెలిసి మీకు ఆన్సరు ఇది సాల్వ్ చేసుకోండి. మీకు నాకు తెలిసి 1.2 × 10⁻⁻2 వస్తుంది నాన్న. ఓకే. 1.2 × 10⁻⁻2 వస్తుంది. ఆప్షన్ సి వస్తుంది. ఎంత? 1.2 × 10⁻⁻2 వస్తుంది. ఓకే. మైనస్లోనే వస్తుంది ఎట్లన్నా కానీ ఆన్సర్, ఎందుకంటే వాల్యూమ్ అయితే డిక్రీజ్ అవుతుంది కదా. ఆ మైనస్ ఏమి ఇండికేట్ చేస్తున్నది? జస్ట్ డిక్రీజ్ అవుతున్నది అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది నాన్న. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చేసుకోండి అది మీరే. వెన్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M ఈజ్ సస్పెండెడ్ బై ఏ లాంగ్ వైర్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ L,
the length of the wire becomes L plus L, the elastic potential energy stored in the extended wire. చూసిండ్రా చూడండి, when a block of mass capital M is suspended by a wire of length L. దీని యొక్క లెంత్ L ఇచ్చిండు, ఇక్కడైతే బ్లాక్ అయితే సస్పెండ్ చేసిండు. ఓకే, సో మాస్ అటాచ్ చేయగానే ఏమవుతుంది, ద లెంత్ ఆఫ్ ద వైర్ బికమ్స్ L ప్లస్ స్మాల్ ఎల్. లెంత్ ఇంక్రీజ్ అవుతుందా, కొంచెం పెరుగుతుంది కదా, ఇంతే కదా. ఇదేంది చేంజ్ ఇన్ లెంత్ అన్నట్టు. చేంజ్ ఇన్ లెంత్ ఎంత వస్తుంది నాన్న, L ప్లస్ ఎల్ మైనస్ ఎల్, ఎల్ఎల్ అయితే పోయింది, మిగిలింది ఎంత స్మాల్ ఎల్ అన్నట్టు కదా. అబ్బా ఇది తెలుసు కదా నాన్న, ఇగో L ప్లస్ ఎల్ మైనస్ ఎల్ ఇదే కదా, చేంజ్ ఇన్ లెంత్ ఇంత వచ్చింది. ఓకే, ద ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. అంతేనా, ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్ కదా, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్నా లేదా ఫార్ములాలో. హాఫ్ ఇంటూ ఎఫ్ అంటే కిందికి ఎవరు అవుతున్నారు, దీన్ని భూమి ఇలా అవుతున్నది, అంతేనా. డెల్టా ఎల్ వాల్యూమ్ వచ్చింది, స్మాల్ ఎల్ వచ్చింది. ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇదే మరిగా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నీ ఒకటే ఇక కదా. ఎంజీఎల్ బై 2 ఉందా, హాఫ్ ఎంజీఎల్, హాఫ్ ఎంజీఎల్, హాఫ్ ఎంజీఎల్ ఇదేంది రెండు సార్లు వచ్చింది కదా, ఇవి 2 సార్లు తప్పు పడ్డది. ఇది 2/3, ఇది 3/2, ఇది 1/3. మొత్తానికైతే ఆప్షన్ హాఫ్ ఎంజీఎల్ పెట్టేసుకోండి. ఓకే, చలో నాన్న నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ S is a stress and Y is a Young's modulus of a material of wire, then energy stored in a wire per unit volume, energy stored per unit volume ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. గుర్తుందా, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్నానా లేదా ఫార్ములాలో, అవునా. ఇంకోటి ఏంటి, హాఫ్ ఇంటూ వై ఇంటూ ఏమొస్తుంది నాన్న, హాఫ్ ఇంటూ ఎస్ ఇస్ ద స్ట్రెస్, అంటే స్ట్రెస్ టర్మ్లో కావాలి కదా మీకు, స్ట్రెస్ అవునా, స్ట్రెస్ టర్మ్లో కావాలి. యంగ్స్ మోడ్యులస్ది స్ట్రెస్ బై స్ట్రెయిన్, అవునా. స్ట్రెయిన్ ప్లేస్లో ఏం పెట్టాలి, స్ట్రెస్ బై వై పెట్టాలి అంతే. ఓకేనా, ఇది స్ట్రెస్కి స్ట్రెస్ రాస్తున్నా. ఓకే, స్ట్రెయిన్ ప్లేస్లో స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై యంగ్స్ మోడ్యులస్. డైరెక్ట్ గుర్తుపెట్టుకున్న పని అయిపోతుంది నాన్న, డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్న పని అయిపోతుంది. ఓకే, S²/2y ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, S²/2y ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, స్ట్రెస్ టర్మ్లో. ఓకే రైట్, లేదా స్ట్రెయిన్ టర్మ్లో కావాలంటే హాఫ్ ఇంటూ వై బై స్ట్రెయిన్ స్క్వేర్ కదా, చేసుకోండి. హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ అనుకుంటా, స్ట్రెస్ స్క్వేరా చేసుకోండి అన్న. అదే ఈ ఫార్ములాలు గుర్తున్నాయి కదా, ఒక టైంలో గుర్తు ఉండకపోతే ఇదైతే తెలుసు కదా నాన్న, అట్లా వేసుకోండి కథం. ఓకే రైట్, సో ఇప్పుడైతే ఆన్సర్ ఏంది, S²/2y, S²/2y కదా, S²/2y ఇస్ అ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెటాలిక్ రాడ్ ఆఫ్ లెంత్ L, స్మాల్ ఎల్ అంట, అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా A ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ యంగ్స్ మోడ్యులస్ స్మాల్ y. అచ్చా, ఇక్కడ యంగ్స్ మోడ్యులస్ స్మాల్ y అంట, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద రాడ్ ఈజ్ ఎలాంగేటెడ్ బై ఎన్ అమౌంట్, చూడండి అన్న, డెల్టా ఎల్ ప్లేస్లో క్యాపిటల్ Y పెట్టాలి. ఓకే, ఇఫ్ ద రాడ్ ఈజ్ ఎలాంగేటెడ్ బై ఏ అమౌంట్ క్యాపిటల్ Y. ఓకే, ఇక్కడ యంగ్స్ మోడ్యులస్ ప్లేస్లో మనము స్మాల్ y, ఇది స్మాల్ y. ఓకే, స్మాల్ y పెడుతున్నా. ఓకే, దెన్ ద వర్క్ డన్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఏంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఏ మెటాలిక్ రాడ్ ఆఫ్ లెంత్ స్మాల్ ఎల్ అంటే ఒరిజినల్ లెంత్ని స్మాల్ ఎల్ లాగా రాసుకోండి అని అంటున్నాడు. సరేనా, చలో. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా ఎల్ కదా. రైట్ బట్ యంగ్స్ మోడ్యులస్ టర్మ్లో రాసుకుందాం ఇది. ఓకే, యంగ్స్ మోడ్యులస్ ఈ ఫార్ములా ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ కదా, ఇదేనా. ఇప్పుడు చెప్పండి, యంగ్స్ మోడ్యులస్ని స్మాల్ y, ఎఫ్ని ఎఫ్ఏ, ఒరిజినల్ లెంత్ ఎంత
స్మాల్ ఎల్ కదా, ఏరియాకు ఏరియాని రాసుకోవాలి, చేంజ్ ఇన్ లెంత్ని క్యాపిటల్ వై రాసుకోవాలి కదా. ఇలా నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, స్మాల్ వై ఏ క్యాపిటల్ వై బై స్మాల్ ఎల్ కదా. రైట్ బెడా, చలో. సో ఇప్పుడు వర్డ్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ ఎఫ్ ప్లస్లో ఇదే కదా రాసుకోవాల్సింది, స్మాల్ వై ఏ క్యాపిటల్ వై బై స్మాల్ ఎల్ ఇంటూ డెల్టా ఎల్ అంటే ఏంటి, క్యాపిటల్ వై కదా. మొత్తానికి ఏమొచ్చింది, అచ్చా ఇది స్మాల్ వై ఏమో, వై ఏ బై 2L ఇంటూ క్యాపిటల్ వై స్క్వేర్, అంతేనా కదా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ వై స్క్వేర్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏం లేదు, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీరు చేయగలుగుతారు. ఒక్కటే ఇది పాయింట్, మెయిన్ పాయింట్. ఓకే, a wire is suspended vertically from one end is stretched by attaching a weight 200 newtons to the lower end. ఓకే, ఇక్కడైతే మొత్తానికైతే 200 న్యూటన్స్ అయితే అప్లై అవుతున్నది. ఓకే, టు ద లోవర్ ఎండ్ ద వెయిట్ స్ట్రెచెస్ ద వైర్ బై 1 mm. డెల్టా ఎల్ ఎంత ఇచ్చిండు, 1 milli 10⁻³ మీటర్ కదా. The elastic potential energy gained by the wire, elastic potential energy formula ఏంటి, work done by external equal to change in potential energy equal to half into F into delta L కదా. half into F వాల్యూ ఎంత ఇచ్చిండు, 200 న్యూటన్స్ కదా. డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత, 1 into 10⁻³ అవునా. సో ఇది 100 అంతేనా. సో ఏమొచ్చిందన్న, 0.1 జౌల్స్ వచ్చింది. ఓకే, అర్థమైందన్న. So this is the potential energy stored, elastic potential energy stored anamata. Okay, the work done per unit volume to stretch the length of a area of cross sectional, చూడండి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా అయితే ఇచ్చిండు ఎంత, 2 mm స్క్వేర్, 2 into మిల్లీ అంటే 10⁻³ హోల్ స్క్వేర్ ఎంత ఇది, 4 into 10⁻6 మీటర్ స్క్వేర్ కదా. ఏరియా అయితే ఇచ్చిండు. ఓకే, the work done per unit volume to stretch the length of the wire ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చిందన్న, చూడండి ఇక్కడ లెంత్ అనేది పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చింది, చూసిందా అవునా కదా. డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత ఇచ్చిండు, 2% అయితే ఇచ్చిండు. ఓకే, వై అనేది యంగ్స్ మోడులస్. ఓకే, అర్థమైందా బేటా. చలో, సో ద వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ అనుకోవాలి. వర్క్ డన్ బై యూనిట్ వాల్యూమ్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, రైట్ బిడా. సో ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ కదా, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ, చూడండి యంగ్స్ మోడ్యులస్ ది ఫార్ములా ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. సో స్ట్రెస్ ప్లేస్లో మనము వై ఇంటూ స్ట్రెయిన్ రాసుకోవచ్చా, హాఫ్ అవునా. రైట్ బిడా. సో హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ కదా. మంచి చూడండి వచ్చేసింది ఆన్సర్, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ప్లేస్లో వై ఇంటూ స్ట్రెయిన్ రాస్తా, వై ఇంటూ స్ట్రెయిన్ అంతేనా. ఈడ కూడా స్ట్రెయిన్ ఉంది, స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఫార్ములాలు చెప్పిన కదా నాన్న నేను, అవునా. స్ట్రెస్ స్క్వేర్ బై 2y లేదా హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ కదా. ఇప్పుడు నాకు చెప్పండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. హాఫ్ యంగ్స్ మోడులస్ అయితే ఇచ్చిండు ఆ క్వశ్చన్లో, ఇచ్చిండు 8 into 10⁻10. స్ట్రెయిన్ ఎంత మరి చూడండి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా. ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, వాల్యూ ఏమొస్తుంది, డెల్టా ఎల్ బై ఎల్ 2/100 రాసుకోవచ్చా. ఈ 100 కింద వేసేసిన అంతే, డెల్టా ఎల్ బై ఎల్ 2/100 కదా. 2/100 హోల్ స్క్వేర్, 2 4s 4 into 10⁻10 ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 కదా.
ఇది 10^4 అంతేనా. ఇలా 4 సున్నాలు పోయినాయి, మిగిలిన 6 సున్నాలు కదా. 4 4 16. 16 into 10^6 జౌల్ పర్ మీటర్ క్యూబ్ నాన్న. ఓకే రైట్. సో 16 మెగా జౌల్స్. 10^6ని మెగా రాసుకోవచ్చా, మెగా. ఓకే సో పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఒకటే అన్నీగా. ఓకేనా. 16 మెగా జౌల్ పర్ మీటర్ క్యూబ్. ఓకే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A force capital F is needed to break the copper wire. బ్రేక్ అంటే బ్రేకింగ్ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే if force capital F is needed to break the copper wire having a radius r, the total force needed to break the copper wire of radius 2r. చూడండి r1 వాల్యూ r ఇచ్చిండో, r2 వాల్యూ 2r ఇచ్చిండో, f1 వాల్యూ f తీసుకోండి అంటున్నాడు. సో f2 వాల్యూ ఎంతనో అనుకోండి అంటున్నాడు. ఓకే సో బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం ఫోర్స్ అపాన్ ఏరియా కదా, అంతే కదా. ఇదైతే కాన్స్టెంట్ ఏ ఉంటుంది అవునా. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, అంతేనా కదా, అవునా కదా. F2/F1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్లు ఇచ్చింది కదా, A2/A1 అంటే R2/R1 హోల్ స్క్వేర్. R2 వాల్యూ ఎంత, 2r. ఓకే 2 ఇంటూ క్యాపిటల్ ఆర్. సరే 2r/r హోల్ స్క్వేర్. ఇది ఎంత వచ్చింది, 4 వచ్చింది కదా. సో F2 వాల్యూ ఏమొచ్చింది, 4F1 వచ్చింది, అంతేనా. F1 ప్లస్లో ఏం పెట్టాలి, F పెట్టేసుకోవాలి, అంతేనా. రైట్ బెటా. సో ఫైనల్లీ ఆన్సర్ ఎంత, F2 ఈక్వల్ టు 4F ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రేకింగ్ స్ట్రెస్ ఆఫ్ ఎ వైర్ డిపెండ్స్ అపాన్, దేనిపైన ఆధారపడుతుంది, ఓన్లీ నేచర్ ఆఫ్ మెటీరియల్ అన్నా కదా. మెటీరియల్ ఆఫ్ ద వైర్ పైన అదే ఆధారపడుతుంది కదా. రైట్ నెక్స్ట్. ఏ వైర్ కెన్ సస్టైన్ ఏ వెయిట్ ఆఫ్ 15 kg, దాని మ్యాక్సిమం కెపాసిటీ ఎంత, 15 కిలోలు మాత్రమే. అంటే బ్రేకింగ్ స్ట్రెస్ అది 15 కిలోల వరకు మాత్రమే. ఆ మెటీరియల్ ఎంత, 15 కిలోల మ్యాక్సిమం అన్నట్టు. ఇఫ్ ఇట్ ఈస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్, ఈచ్ కెన్ సస్టైన్ ఏ వెయిట్ ఆఫ్ ఎంతనా, 15 kgనే, అదే మెటీరియల్ కదా. ఓకే బ్రేకింగ్ స్ట్రెస్ డిపెండ్స్ అపాన్, డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అన్న, నేచర్ ఆఫ్ మెటీరియల్. ఓకే ఆ మెటీరియల్ది కాపరే తీసుకుందాం, కాపర్ వైర్ తీసుకున్నాం, 15 కిలోలే మ్యాక్సిమం, ఇక దానికంటే ఎక్కువ ఉంటే తెగిపోతుంది. ఇదే కాపర్ వైర్ని ముక్కలు చేసిండ్రు, మళ్ళీ అదే వెయిట్ని అప్లై చేయాలి, దానిది ఏమవుతుంది, ఈ కాపర్ వైర్ది కెపాసిటీ ఎంత, 15. సో మీరు ఎన్ని ముక్కలు చేసినా కానీ మ్యాక్సిమం ఎంత ఉంటుంది దాని బ్రేకింగ్ స్ట్రెస్, ఇక అదే ఉంటుంది, కాన్స్టెంటే ఉంటుంది కదా. ఇక్కడ 15 kg. చలో ఏ రోప్ 1 centimeter ఇన్ డయామీటర్, డయామీటర్ ఎంత ఇచ్చిండు, 1 సెంటీ అంటే 10⁻² మీటర్స్ కదా. చలో సో బ్రేక్స్ ఇఫ్ ద టెన్షన్, అంటే బ్రేకింగ్ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇఫ్ ద టెన్షన్ ఇన్ ఇట్స్ ఎక్సీడ్, ఓకే సో టెన్షన్ ఎంత, 500 న్యూటన్ ఉంటే తెగిపోతుంది ఇక. ద మ్యాక్సిమం టెన్షన్ దట్ మే బి గివెన్ టు ద సిమిలర్ రోప్ ఆఫ్ డయామీటర్, అంటే ఇది D1 ఇది T1 అన్నట్టు. సో D2 ఏమి ఇచ్చిండు, 3 సెంటీమీటర్. ఓకే T2 ఎంతనో కనుక్కోవాలి. ఓకే సింపుల్ క్వశ్చన్ కదా. బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫోర్స్ అపాన్ ఏరియా, అంటే మ్యాక్సిమం టెన్షన్ అపాన్ ఏరియా కదా. టెన్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా కదా, ఎందుకంటే ఇది అదే మెటీరియల్ కదా. ఫస్ట్ అదే మెటీరియల్ ఉండే, డయామీటర్ తక్కువ ఉండే, మళ్ళీ వేరే తీసుకున్నా, అదే మెటీరియల్ తీసుకున్నా కానీ దానికి డయామీటర్ ఎక్కువ ఉన్నది అన్నట్టు, అంతే. రైట్ బెడా. ఇప్పుడు T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, D2/D1 హోల్ స్క్వేర్ కదా. D2 3, D1 1 హోల్ స్క్వేర్, అంతేనా. డివిజన్లో ఉన్నాయి కదా నాన్న, ఎట్లా 10⁻² అయితే పోతాయి కదా. ఎంత వచ్చింది, 9. T2 ఈజ్ ఈక్వల్ టు 9T1, 9 ఇంటూ T1 వాల్యూ ఎంత ఇచ్చిండు, 500. ఓకే 9 5 45, అంతేనా. 4500 న్యూటన్స్, 4500 న్యూటన్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్ బెడా.
ద బ్రేకింగ్ స్ట్రెస్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ బ్రేకింగ్ స్ట్రెస్ అయితే ఇచ్చిందన్న ఎంత 7.5 ఇంటూ 10⁻7 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, అల్యూమినియంకి ఇది ఫిక్స్ ఇక ఎవరేం చేయలేరు ఇక. ద గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ అల్యూమినియం వైర్ దట్ కెన్ బి హ్యాంగ్ వర్టికల్లీ వితౌట్ బ్రేకింగ్, డెన్సిటీ ఆఫ్ అల్యూమినియం. ఓకే రైట్ బేటా. సో ఇది చూడండి, లెంత్ కనుక్కోవాలన్న మనం ఇక్కడ. ఓకే, బ్రేకింగ్ స్ట్రెస్ అయితే ఇచ్చిండు కదా. ద గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ అల్యూమినియం వైర్ దట్ కెన్ బి హ్యాంగ్ వర్టికల్లీ వితౌట్ బ్రేకింగ్, అంటే డెన్సిటీ టర్మ్లో అయితే ఇచ్చిండు కదా, అంతేనా కదా. సో బ్రేకింగ్ స్ట్రెస్ ఫోర్స్ అపాన్ ఏరియా, అంతేనా కదా. రైట్. సో mg అంతేనా, ఫోర్స్ mg బై ఏరియా కదా. రైట్ బడా. ఇప్పుడు మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, వాల్యూమ్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ లెంత్ అని రాసుకోవచ్చా, రాసుకోరాదా, బరొబ్బర్ రాసుకోవచ్చు కదా. ఏమొచ్చింది, బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ లెంత్ ఇంటూ జీ వచ్చింది కదా. లెంత్ ఈక్వల్ టు ఏమొచ్చింది, బ్రేకింగ్ స్ట్రెస్ బై డెన్సిటీ ఇంటూ స్మాల్ జీ కదా. బ్రేకింగ్ స్ట్రెస్ వాల్యూ ఎంత, 7.5 ఇంటూ 10⁻7 కదా. డెన్సిటీ ఎంత ఇచ్చిండు, 2.7 ఇంటూ 10⁻3 యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే ఎస్ బట్. సో ఇక్కడ వరకు అయితే చేసినాం కదా. సో ఇది మొత్తం సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ 2.83 ఇంటూ 10⁻3 మీటర్ వస్తుంది నాన్న. ఓకే, సో 2.83 ఇంటూ 10⁻3 మీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్. The lift is tied with iron wire and its mass is 1000 kg. లిఫ్ట్ మాస్ ఎంత, 1000 కిలోలు. ఓకే రైట్ బెటా. సో ఈ దారంతో అయితే కట్టేసినాం ఇట్లా. ఓకే, టెన్షన్ అయితే ఉంటుంది కదా దాంట్లో. మ్యాక్సిమం యాక్సిలేషన్ ఆఫ్ ఎ లిఫ్ట్ ఈజ్ 1.2. యాక్సిలేషన్ అనేది పైకి పోతున్నది. ఓకే, లిఫ్ట్ అనేది పైకి పోతున్నది. ఎంత యాక్సిలేషన్ తోటి, ఇంత యాక్సిలేషన్ తోటి అయితే పోతుంది. ఓకేనా, లిఫ్ట్ అనేది పైకి పోతున్నది. అండ్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ఆఫ్ ద వైర్, అంటే బ్రేకింగ్ స్ట్రెస్ అయితే ఇచ్చిండన్న ఎంత, 1.4 ఇంటూ 10⁸8 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయితే ఇచ్చేసిండు. ఓకే, వాట్ షుడ్ బి ద మినిమం డయామీటర్ ఆఫ్ ద వైర్. మినిమం డయామీటర్ మనం కనుక్కోవాలి. ఓకే, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇదైతే పైకి పోతుంది కదా, వైర్ లోపల టెన్షన్ అయితే ఉంటుందా, టెన్షన్. ఓకే, సో ఎప్పుడైనా కానీ లిఫ్ట్ పైక్ యాక్సిలేషన్తో పోతే, ఓకే రైట్ బెడా, అక్కడ ఉన్న టెన్షన్ ఏమవుతుంది, m ఇంటూ జీ ప్లస్ ఏ కదా ఫార్ములా, m ఇంటూ ఇన్ బ్రాకెట్ జీ ప్లస్ ఏ, కిందికి పోతే జీ మైనస్ ఏ అన్నట్టు. మాస్ ఎంత, 1000 కిలోలు. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8. ఇది ఎంత, 1.2. ఓకే, ఇది ఎంత వచ్చింది, 11 కదా. 11 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్స్ అయితే వచ్చేసింది. టెన్షన్ వచ్చేసిందా. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి బ్రేకింగ్ స్ట్రెస్ ది ఫార్ములా ఏంటి, టెన్షన్ అపాన్ ఏరియా కదా. సో ఏరియాది ఫార్ములా ఏంటి, πr², పై ఇంటూ. ఓకే, రేడియస్ ఈక్వల్ టు ఏంటి, డయామీటర్ బై 2, అంతేనా. కరెక్టే కదా బేటా. అబ్బా, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r, r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, πr², r ప్లస్లో d/2 పెట్టేసిన. ఓకే, సో బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 40/πd² అయితే వచ్చింది కదా. సో d² ఈక్వల్ టు ఏమొచ్చింది, 40/π ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్, అంతేనా. సో d ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, √40/π ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, టెన్షన్ అయితే తెలుసు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, పై వాల్యూ పెట్టండి. బ్రేకింగ్ స్ట్రెస్ అయితే వాల్యూ ఇచ్చిండు, అది కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక నాకు తెలిసి మీకు ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందనంటే, ఇది మీరు చేసుకోండి ఇక. ఓకే, ఏమొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనా. రైట్. 2 blocks of masses 3 kg and 5 kg are connected by a metal wire going over a smooth pulley. The breaking stress అయితే ఇచ్చింది చూసిండ్రా. ఓకే, సో 24/π, దీని అయితే ఎవ్వరు ఏం చేంజ్ చేయలేరు కదా. రైట్ బేడా. వాట్ ఈస్ ద మినిమం రేడియస్ ఆఫ్ ద వైర్. ఓకే, దీని యొక్క రేడియస్ ఎంత ఉండాలి చూడండి. మాస్ ఇక్కడ ఎక్కువ ఉన్నది, అఫ్కోర్స్ ఇటే పోతుంది, ఇదేమో పైకి పోతుంది. నెట్ యాక్సిలేషన్ ది ఫార్ములా ఏంటన్నా, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా. 5g మైనస్ 3g బై టోటల్ మాస్ ఎంత, 8, పైన ఎంత 2g/8, ఎంత వచ్చింది
నెట్ యాక్సిలరేషన్ g/4 వచ్చింది. అంతేనా కదా? కరెక్టే. ఇప్పుడు ఏం కావాలి మనకు? దీనిలో ఉన్న టెన్షన్ కావాలి కదా? అంతేనా కదా? రైట్ బడా. చలో, సో పాయింట్ దూరం టెన్షన్ టీనే కదా. 3 kg బ్లాక్ని చూద్దాం. 3 kg బ్లాక్ని చూద్దాం. ఇది ఎడిపోతున్నది పైకి. మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా? మోషన్లో ఉన్నది. ఇదైతే ఆల్రెడీ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో చేసినాం కదా, మళ్ళీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఓకే రైట్. సో మీరు వీడియోస్ అన్ని ఆర్డర్లో చూసుకుంటారండి నాన్న, సరేనా? రైట్. ఇది ఎట్లున్నది? మోషన్లో ఉన్నది. మోషన్లో ఉంటే MA, యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? g/4. ఎడిపోతున్నది పైకి. ఓకే, ఆపోజిట్లో ఎవరు అవుతున్నారు? భూమి. అంతేనా కదా? కరెక్టేనా కదా? రైట్ బెడా. సో ఫైనల్ ఏమొస్తుంది? 3g/4 ప్లస్ 3g ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4 12 13 14 15 15g/4. అంతేనా కదా? టెన్షన్ వచ్చేసిందా? 15g/4. అవునా? చలో, ఇప్పుడు నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. యాక్సిలరేషన్, ఇప్పుడు యాక్సిలరేషన్ కదా, బ్రేకింగ్ స్ట్రెస్ టెన్షన్ అపాన్ ఏరియా. ఏరియాది ఫార్ములా πr². అంతేనా? r² ఈక్వల్ టు టెన్షన్ అపాన్ పై ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్ కదా. రేడియస్ ఈక్వల్ టు √ టెన్షన్ బై పై ఇంటూ బ్రేకింగ్ స్ట్రెస్. ఓకే, బ్రేకింగ్ స్ట్రెస్ వాల్యూ అయితే తెలుసు. పై వాల్యూ పెట్టండి, టెన్షన్ వాల్యూ పెట్టండి. ఇక మొత్తానికైతే మీకు ఇది సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే దీని ఆన్సర్ 12.5 సెంటీమీటర్ వస్తుంది నాన్న. 12.5 సెంటీమీటర్ వస్తుంది. ఓకే, రేడియస్. చలో, నెక్స్ట్ క్వశ్చన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ పాసిబుల్. ఎక్కడన్నా నా సాలిడ్స్లోనే కదా ఇవన్నీ కనిపించేటి. అవునా? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్. ఇలా కనిపించేది. 7 గంటలు కనిపిస్తుంది. ఇలా కనిపించేది కదా, సాలిడ్స్లోనే కదా కనిపించేది. అవునా? నెక్స్ట్, ద సిగ్మా కెనాట్ హ్యావ్ 0.7 లెస్ దెన్ 0.5 అయితే ఉంటాయి కదా, మ్యాక్సిమమే 0.5. అంతేనా? ఎస్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ సిగ్మా ఈక్వల్ టు 0.5, ఓకే, సిగ్మా వాల్యూ ఇచ్చిండు. ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ వైర్ ఆఫ్ దిస్ మెటీరియల్, there is a decrease in the area of cross section by 4%. Decrease in area అంట. delta A/A into 100 is equal to -4. కరెక్ట్ రాసిన? అవునా? ఇది లెస్ దెన్ 4 ఉన్నది కాబట్టి, లెస్ దెన్ 7% ఉన్నది కాబట్టి ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. అవునా? దెన్ పర్సంటేజ్ చేంజ్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ లెంత్ అంటే డెల్టా L/L ఇంటూ 100 వాల్యూ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, సిగ్మా కూడా ఇచ్చిండు కదా. సిగ్మాది ఫార్ములా ఏంటి? -Δr/r అపాన్ డెల్టా L/L కదా. లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా. రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది చూడండి. ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఏ వైర్ ఆఫ్ దిస్ మెటీరియల్. వైర్ యొక్క ఏరియా ఏంది నాన్న? πr² కదా. ఇక్కడ మనం ట్రిక్ అప్లై చేద్దాం. డెల్టా A/A ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ డెల్టా r/r ఇంటూ 100. కరెక్ట్ రాష్ట్రం? డెల్టా A/A ఇంటూ 100 ఎంత ఇచ్చిండు? -4. డిక్రీజ్ అన్నాడు కాబట్టి కదా. 2 ఇంటూ డెల్టా r/r ఇంటూ 100 కదా. 2 2s ఏమొచ్చింది? డెల్టా r/r ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. వచ్చిందా? క్లియర్ అయినా ఇక్కడ వరకు? రైట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డెల్టా L/L ఇంటూ 100 అయితే కనుక్కోవాలి కదా. ఇప్పుడు నాకు చెప్పండి, డెల్టా L/L ని ఇటు రాయండి. డెల్టా L/L ఇటు పంపించేసిన ఈజ్ ఈక్వల్ టు 1/σ ఇంటూ మైనస్ డెల్టా r/r. కరెక్ట్ రాసిన? చూడండి, ఇది ఇటు పంపించేసిన 1/σ ఇంటూ మైనస్ డెల్టా r/r. కరెక్ట్ రాసిన. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మల్టీప్లైయింగ్ బోత్ సైడ్స్ బై 100. ఓకే, చలో ఇదే కదా మనకు కావాల్సింది. ఇదే. సో 1/σ డెల్టా L/L ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1/σ వాల్యూ ఎంత ఇచ్చిండు? సిగ్మా వాల్యూ 0.5 అంటే 1/2 కదా. 0.5 అంటే 1/2 నేనా? చలో, మైనస్ ఇది చూడండి, మైనస్కి మైనస్ రాస్తా. డెల్టా r/100 డెల్టా r/r ఇంటూ 100 డెల్టా r/r ఇంటూ 100 ఎంత వచ్చింది? -2. ఇదొక మైనస్,
ఇది ఒక -2 కదా, అంతేనా? -2 కదా, ఎంత వచ్చిందన్న? 4 వచ్చింది కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? ద ఇంక్రీజ్ ఇన్ ద లెంత్, సో ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత అయింది? ఇంక్రీజ్ బై 4%. ఓకే, ఉందా? ఎస్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యూనిఫామ్ బార్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ ఎల్. ఓకే, సో యాక్చువల్లీ ఈ వీడియో 1 అవర్ 15 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా, కానీ కొంచెం లెంత్గానే అయిపోతుంది. ఓకే, ఎస్. సో ఏ యూనిఫామ్ సింపుల్ అయితే ఉన్నాయి కదా నాన్న, అన్ని ఫార్ములా బేస్డే ఉన్నాయి కదా నాన్న, మీరు మెల్ల వేసుకోండి. ఓకేనా సార్? అర్థమైతే లేదు సార్ అంటే మీ దగ్గర క్యాల్కులేషన్లో మిస్టేక్ పోవచ్చు, అక్కడ మీరు ఏం చేయాలంటే స్లోగా చేసుకోండి అంతే. ఓకేనా? చాలా చిన్న చాప్టరే, ఫార్ములాస్ పైననే వచ్చినాయి కదా క్వశ్చన్స్, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనా. ఓకే, మీరు చూసిండ్రా లేదా? అన్నీ కూడా ఫార్ములా బేస్ పైననే క్వశ్చన్స్ వచ్చినాయి, ఎట్లా క్రియేట్ అవుతున్నాయి, మనం ఏం చేస్తున్నాం అన్న విషయం మీకు ఐడియా వస్తే చాలు నాన్న, అంతే. ఓకే, ఎస్. మ్యాథమెటికల్ పార్ట్లో మాత్రం టెన్షన్ తీసుకోకండి, మెల్ల వేసుకోండి, వాల్యూస్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళి. ఏ యూనిఫామ్ బార్, ఓకే, ఏ యూనిఫామ్ బార్ ఆఫ్ లెంత్ క్యాపిటల్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఈ సబ్జెక్టెడ్ టు ఏ టెన్జైల్ లోడ్ అండ్ యంగ్స్ మాడ్యులస్ వై, అండ్ వై అంటే యంగ్స్ మోడల్లో తీసుకోండి అంటున్నాడు. అండ్ సిగ్మా బి ద పాయిజన్స్ రేషియో, ద వాల్యూమ్ స్ట్రెయిన్ అనుకోవాలంట. ఓకే, సో ఆప్షన్ చూడండి, ఆప్షన్స్లలో ఫోర్స్ ఉన్నది, ఏరియా ఉన్నది, ఇంకా యంగ్స్ మోడ్యులస్ కూడా ఉన్నది కదా. రైట్ బెడా. సో నాకు చెప్పండి, యంగ్స్ మోడ్యులస్, ఇక్కడ యంగ్స్ మోడ్యులస్ అయితే ఉంది కదా, అవునా? యంగ్స్ మోడ్యులస్ ఫార్మ్ అయింది ఫోర్స్ అపాన్ ఏరియా, ఈడ డెల్టా ఎల్, ఈడ ఎల్, అంతేనా? కరెక్ట్. సో ఆప్షన్లో చూసుకుంటే ఇంకా పాయిజన్స్ రేషియో కూడా ఉంది కదా, పాయిజన్స్ రేషియో టర్మ్స్లో రాసుకోవాలన్నమాట. పాయిజన్స్ రేషియో ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈడికి వెళ్ళి వస్తుంది, చూపిస్తా చూడండి. డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, ఈ డెల్టా ఎల్ ఇటు రాసిన, ఎల్ ఇటు రాసిన. ఓకే, ఏమొచ్చింది? ఎఫ్ బై ఏ ఇంటూ వై, అంతేనా? పాయిజన్స్ రేషియోది ఫార్మ్ అయింది, పాయిజన్స్ రేషియోది మైనస్ డెల్టా ఆర్ బై ఆర్, ఈడ డెల్టా ఎల్ బై ఎల్ అన్నట్టు, అంతే కదా. అంటే డెల్టా ఎల్ బై ఎల్ ప్లేస్లా మనము 1 బై సిగ్మా ఇంటూ మైనస్ డెల్టా ఆర్ బై ఆర్ అయితే రాసుకోవచ్చు కదా కదా. రైట్ బెడా. సో ఇక్కడ ఏంది? ఏ యూనిఫామ్ బార్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ ఏరియా, లెంత్ ఉంది, ఏరియా ఉంది, అంటే దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ అవుతుంది కదా, అంతేనా కదా. సో ఇప్పుడు దీని యొక్క ట్రిక్ అయితే అప్లై చేయొచ్చు కదా మేడం, డెల్టా వి బై వి కదా, చేయొచ్చు కదా. ఇక్కడ చూడండి, ద వాల్యూమ్ స్ట్రెయిన్ అన్నాడు కదా, పర్సంటేజ్లో ఏం అడుగుతారే, వాల్యూమ్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, అంతేనా కదా, అంతేనా. ఈడేమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్, అంతేనా? కరెక్టేనా కదా. ఎస్. ఓకే, ఇది చూడండి, డెల్టా ఆర్ బై ఆర్ ఉంది కదా, ఒక పని చేద్దాం అన్న, దీన్ని ఇటు పంపిస్తే అయిపోతుంది కదా, కథం కదా. వాటికి డబల్ ఎందుకు రాసుకున్నాడు? ఇక డెల్టా ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ కదా. చలో, సో 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ ప్లేస్లో మైనస్ సిగ్మా డెల్టా ఎల్ బై ఎల్ కదా, డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ ఈడ కూడా డెల్టా ఎల్ బై ఎల్ కదా. సో ఫైనల్లీ కామన్ ఏంది? డెల్టా ఎల్ బై ఎల్ అనేది కామన్ కదా, -2 సిగ్మా ప్లస్ 1, అంతేనా. వాల్యూమ్ స్ట్రెయిన్ ఇదే కదా బేటా, డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఎఫ్ బై ఏవై రాసుకోవచ్చు, ఎఫ్ బై ఏవై, అవునా. 1 - 2 సిగ్మా ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, వచ్చిందా లేదా? వాల్యూమ్ స్ట్రెయిన్ ఉందా? ఎఫ్ బై ఏవై 1 - 2 సిగ్మా, 1 - 2 ఎఫ్ బై ఏవై 1 - 2 సిగ్మా ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఏ మెటీరియల్ హ్యాస్ ఎ పాయిజన్స్ రేషియో ఎంత ఇచ్చిండు? 1/2 ఇచ్చిండు. ఇఫ్ ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ సఫర్స్ ఏ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఎంత ఇచ్చిండనా? ఇంత అయితే ఇచ్చిండు. ఓకే, దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డెల్టా వి బై వి ఇంటూ 100 ఏమొస్తుంది? కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకేనా. రైట్ బడా. సో పాయిజన్స్ రేషియో అయితే ఇచ్చిండు, అవునా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అయితే కనుక్కోవాలి. రాడ్ అన్నాడు, ఏ యూనిఫామ్ రాడ్, అంతేనా. రైట్, రాడ్ది వాల్యూమ్ ఫార్మ్ ఏంది? πr² ఇంటూ
ఎల్ అంతే కదా, పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్. ఓకే, ట్రిక్ అప్లై చేద్దాం. డెల్టా వి బై వి ఇంటూ 100 పర్సంటేజ్లో అడిగింది కాబట్టి 100 తోటి మల్టిప్లై చేస్తున్నా. 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ప్లస్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. ఓకే, ప్రాబ్లం లేదు కదా. డెల్టా వి బై వి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 కదా. ఈడ ఇది ఉన్నది, ఇది తెలుసు, డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ అయితే కనుక్కోవచ్చు కదా. ఒక్క నిమిషం ఈడ కనుక్కుందాం. సిగ్మాది ఫార్ములా ఏంటి, మైనస్ డెల్టా ఆర్ బై ఆర్ అపాన్ డెల్టా ఎల్ బై ఎల్ కదా, అవునా. సో దీని వాల్యూ అయితే ఇచ్చేసి ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అవునా. రైట్ బడా, డెల్టా ఆర్ బై ఆర్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, డెల్టా ఆర్ బై ఆర్. ఓకే, సో దీన్ని పంపిద్దాం, మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ కదా, అంతేనా. చలో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, ఇక వచ్చేస్తుంది. ఓకే, రైట్ బడా. సో డెల్టా వి బై వి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100. అచ్చా, 100ని అట్లానే పెట్టండి, డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా ఆర్ బై ఆర్ వాల్యూ ఏంది, మైనస్ సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, పక్కకు 100 ఉందా, ఆ 100 అట్లా రాస్తున్నా. ఓకే, ఏం ప్రాబ్లం లేదు కదా. చల్, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాయి ఇక. ఓకే, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 అన్నట్టు. ఓకే, రైట్ బడా, ఈ ఆన్సర్ వచ్చేసినట్టు ఇక మనకు మ్యాక్సిమంగా. ఓకే, డెల్టా ఎల్ బై ఎల్ చూడండి, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100ని బయట తీసుకున్నా. ఓకే, ఇది ఇటు రాస్తున్నా, మైనస్ 2 సిగ్మా ప్లస్ 1 అంతేనా. దీని వాల్యూ ఎంత చూడండి, దీన్ని 1/100 రాసుకోవచ్చా, ఇది ఇటు పంపిస్తే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 కదా. అబ్బా అంతే కదా నాన్న, మొత్తానికి ఏమొచ్చింది, 3A. మెల్ల వేసుకోండి మీరే. ఓకే, -2 ఇంటూ సిగ్మా వాల్యూ ఎంత ఇచ్చిండో 1/2 ఇచ్చిండు, ఇదెంత 1, ఇది పోయింది. -1 + 1 ఎంత 0. మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. 0% is the answer. Okay, next question. For a given material y value అయితే ఇచ్చిండో, ఇట్స్ పాయిజన్స్ రేషియో రిలేషన్షిప్ బేస్ పైన క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి, హోంవర్క్. ఓకే, yk నీటా రిప్రజెంట్ దేర్ నేమ్స్ రెస్పెక్టివ్లీ, నీటా వాల్యూ ఈక్వల్ టు k ఇచ్చిండో, హోంవర్క్ చేసుకోండి. రిలేషన్షిప్ బేస్ స్టార్టింగ్లో ఫార్ములా చెప్పినా ఆ ఫార్ములా అప్లై చేయండి అంతే. ఓకే, ఆన్సర్ వస్తుంది. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నాన్న, ఇదైతే మీకు తెలిసిన విషయాలే కదా, అవునా. ఒక వైర్ తీసుకున్నాము, దాన్ని అయితే లాగినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క గ్రాఫ్ స్ట్రెస్కి స్ట్రెయిన్కి గ్రాఫ్ కనుక వేస్తే ఏమవుతుంది నాన్న, ఫస్ట్ ఏమో ఇటు స్ట్రేట్ లైన్ వస్తుంది కదా. సో ఇదేంది, హూక్స్ లాని ఒబే చేస్తున్నట్టు విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఏ వరకు స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇక్కడ మీరు వదిలిపెట్టేసి ఏమవుతుంది, మళ్ళీ ఇట్ అగైన్స్ రీగైన్స్ ఇట్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ అనమాట. ఓకే, ఎప్పుడైతే మీరు ఏని దాటి మళ్ళీ స్ట్రెచ్ చేసిండు అనుకోండి, అప్పుడు ఇది ఒక ఎలాస్టిక్ బిహేవియర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇక్కడ రిలీజ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నట్టు. ఓకేనా, రైట్ బడా. నెక్స్ట్ ఇంకా లాగినరు. ఓకే, అప్పుడు ఈ వరకు అయితే పోయింది. ఓకే, రైట్ బడా. సో ఇక్కడ వరకు ఇంకా లాగిండ్రు కదా, లాగి వదిలిపెట్టేసి ఏమైంది, అది ఒరిజినల్ షేప్ అయిన సైజ్కి వచ్చిందా, రాలేదు, కొంచెము డిక్రీజ్ అయింది అన్నట్టు దాని యొక్క లెంత్. ఓకేనా, అంటే ఇంక్రీజ్ అయినట్టు ఇక్కడ. ఓకే, అంటే మొత్తం అయితే రాలేదు, ఒరిజినల్ పొజిషన్కి అయితే రాలేదు, ఓ దగ్గరికి రావాల్సింది కానీ ఇక్కడికి వచ్చింది అన్నట్టు అట్లా. ఓకే, వేరే పొజిషన్లోకి అయితే వచ్చేసింది దాని యొక్క, అంటే ఇది కొంచెం ప్లాస్టిక్ బిహేవియర్ లాగా పనిచేసింది అన్నట్టు. ఓకేనా, రైట్ బడా. ఇక మళ్ళీ లాగినరు. ఓకే, సిడి అనేది మెయిన్ అన్నట్టు. మరీ లాగితే ఏమవుతుంది, అది సాగింది, ఫుల్ సాగింది. ఇక ఇక్కడ వదిలిపెట్టేస్తే మళ్ళా ఉల్టా వస్తుంది అంటే రాదు, ఇక అయిపోయింది ఇక. ఓకే, దీన్ని ఏమంటాం మనము, ఓకే, డక్టైల్ నేచర్ అంటాం నాన్న. ఓకే, డక్టైల్ నేచర్ అంటే ఈజీలీ మేకింగ్ అ వైర్ షేప్ అన్నట్టు. ఓకే, చైన్స్ లాగా పనిచేస్తుంది అన్నట్టు ఇది. ఓకేనా, అర్థమైందా బేట, సాగుతున్నది అన్నట్టు ఇక మొత్తానికైతే. తెగ ఇప్పుడు వైర్ ఇచ్చిన దాన్ని మీరు లాగుతున్నారు, ఏమవుతుంది సార్, సాగుతున్నా సార్ అవునా,
డక్టైల్ నేచర్ అని అంటాము. ఓకే, సాగుతున్న దాన్ని ఏమంటాం? డక్టైల్ నేచర్. తెగిపోయిందా? తెగలేదు. ఏదో ఒక లిమిట్ దగ్గర, ఓకే, ఏదో ఒక పాయింట్ దగ్గర డెఫినెట్గా అది తెగుతుంది అన్నట్టు. ఓకే, రైట్. సో తెగిందంటే ఏంటి? ఫ్రాక్చర్ పాయింట్ అండ్ బ్రేకింగ్ పాయింట్ అన్నట్టు అది మొత్తానికైతే. ఓకేనా, ఇదైతే తెలుసు కదా నాన్న, వైర్కి సంబంధించింది. వైర్ని పట్టుకొని లాగాలి అంతే. ఓకే, ఎస్. చూడండి, స్టార్టింగ్లో ఓ నుంచి ఏ వరకు ఏందది? ఓ నుంచి వైర్కి అయితే లాగినరో, మళ్ళీ రీగైన్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఇప్పుడు ఏ కాదు, ఇక ఏని దాటి బి వరకు పోయినరో, అగైన్ ఇట్ రీగైన్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఓకే, ఇప్పుడు బి కాదు సి వరకు లాగినరో, సి వరకు పోతే ఏమైంది? ఇది ఈడికి రావాల్సింది ఈడికి వచ్చింది అన్నట్టు. దాన్ని ఏమంటాం? పర్మనెంట్ సెట్ ప్లాస్టిక్ బిహేవియర్. ఓకే, ప్లాస్టిక్లో ఏమవుతుంది నా లాగితే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వస్తుందా? రాదు అంటే ప్లాస్టిక్ బిహేవియర్ అన్నట్టు. ఓకే, రైట్. సీని దాటి ఇంకా లాగిన అన్నట్టు, అది ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే బ్రేక్ అయితే అయిపోతుంది, మీకైతే తెలుసు కదా. రైట్. సో మొత్తానికైతే గ్రాఫ్ అట్లా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి. ఓకే, డక్టైల్ నేచర్ అంటే ఎబిలిటీ టు మేక్ ఏ థిన్ వైర్, సాగింది, డక్టైల్ నేచర్ అంటాం. ఓకే, రైట్. సో చూడండి, ఈ డక్టైల్ నేచర్ని గ్రాఫ్లో ఎట్లా కనుక్కుంటామనంటే, ఈ సిని డికి మధ్యలో ఉన్న గ్రాఫ్ కర్వ్ అనేది పెద్దగా ఉన్నది అనుకోండి, పెద్దగా అంటే లాగితే సాగుకుంటా పోతుందా? అట్లా గుర్తుపెట్టుకోండి, సాగుకుంటా పోతున్నది అంటే ఇది డక్టైల్ నేచర్ అన్నట్టు అని చెప్పేసి మీరు గుర్తించాలి. ఇన్ కేస్ ఇది చిన్నగా ఉన్నది అనుకోండి, సికి డికి మధ్యలో ఉన్నది అంటే ఇన్నే సి ఇన్నే డి అన్నట్టు. ఓకే, ఇలా తెగిపోతాయి, కొన్ని వైర్లు తెగిపోతాయి, పట్టని తెగిపోతాయి కదా, సాగాయి కొన్ని వైర్లు. అవునా, దాన్ని ఏమంటాం? బ్రిటిల్ నేచర్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇఫ్ ఏడీ ఈజ్ మోర్ దెన్ ఇట్ ఈస్ అ డక్టైల్, ఇఫ్ ఏడీ ఈజ్ లెస్ దెన్ ఇట్ ఈస్ అ బ్రిటిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్ బేటా. సో ఎలాస్టోమర్స్ది గ్రాఫ్ వచ్చేసి మీకు మొత్తానికైతే ఇట్లా ఉంటుంది. న్యాచురల్ రబ్బర్దేమో ఇట్లా ఉంటుంది. ఓకే, దీని మధ్యలో ఏంది నాన్న? ఇది పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నట్టు. ఓకేనా, ఎనర్జీ స్టోర్డ్. ఓకే, ద ఏరియా అండర్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ ఏంది? ఎనర్జీ స్టోర్ పర్ యూనిట్ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఓకే, అట్లా. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూడండి, 2 క్వశ్చన్లు అయితే ఇచ్చిండు, ఇదొకటి. ఓకే, విచ్ మెటీరియల్ హ్యాస్ ఎ గ్రేటర్ యంగ్స్ మోడ్యులస్? దేనికి ఎక్కువ ఉన్నది? ఓకే, యంగ్స్ మోడ్యులస్ ఏంది నాన్న? టీటాని చూసుకోవాలి, అంతేనా కదా. స్లోప్ ది ఫార్ములా ఏంటి? tan theta, అంతేనా. అపోజిట్ బై జసైన్ కదా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఇది స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే యంగ్స్ మోడ్యులస్ అయినా దేనికైతే యాంగిల్ టీటా అనేది ఎక్కువ ఉంటుందో, టీటా ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ యంగ్స్ మోడ్యులస్ కదా. దేనికి యాంగిల్ ఎక్కువ ఉన్నది? దీని ఒక యాంగిల్ ఎక్కువ ఉన్నది, దీని ఒక యాంగిల్ చిన్నగా ఉన్నది అన్నట్టు. ఓకే, ఇది చూడండి, ఇగో ఇక్కడ గ్యాప్ చూసిండ్రా, మొత్తం ఇటు సైడ్ వచ్చేసింది, ఇక్కడ గ్యాప్ ఏమో దూరం ఉన్నది, అంతేనా. రైట్, ఇది టీటా 1 అనుకుందాం, ఇది టీటా 2 అనుకుందాం. ఓకే, రైట్ బేడా. సో ఏ యాంగిల్ పెద్దది? టీటా 1 ఈజ్ గ్రేటర్ దెన్ టీటా 2 అంటే YA ఈజ్ గ్రేటర్ దెన్ YB. అంటే దేనిది యంగ్స్ మోడ్యులస్ పెద్దది? ఏది యంగ్స్ మోడ్యులస్ పెద్దది? దీని చిన్నది. ఓకే, విచ్ మెటీరియల్ ఈజ్ మోర్ డక్టైల్? డక్టైల్ అంటే వైర్ లాగా, అంటే ఏడి అనేది ఎక్కువ అయితే పెద్ద కర్వ్ ఉంటుందో అది డక్టైల్ అన్నట్టు. అవునా, చూడండి, ఇగో ఈ కర్వ్ చూసిర్రా, ఈయనైతే ఈయన చిన్నగా ఉన్నది కదా, ఇది డక్టైల్ నేచర్ అన్నట్టు. ఓకే, ఏ ఈజ్ అ డక్టైల్ నేచర్. విచ్ మెటీరియల్ హ్యాస్ ఎ మోర్ బ్రిటిల్ ఈజీ బ్రేకబుల్? ఏదైతే కర్వ్ చిన్నగా ఉంటుందో అది బ్రిటిల్ నేచర్ అన్నట్టు. ఓకే, దీని అయితే చిన్నగా ఉన్నది. విచ్ వన్ ఆఫ్ ద టూ ఈ స్ట్రాంగెస్ట్ మెటీరియల్? దేనికైతే యంగ్స్ మోడ్యులస్ ఎక్కువ ఉన్నదో ఓకే, దాది స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అన్నట్టు. సరేనా, రైట్. నెక్స్ట్, ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఆర్ డ్రాన్ ఫర్ 2 different materials X and Y. స్ట్రెస్ స్ట్రెయిన్ సరే, ఎక్స్కి ఇంకా వై కంట, ఇది ఎక్స్ ఇది వై. ఓకే, రైట్ బెడా. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ అండ్ ద ఫ్రాక్చర్ పాయింట్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఫర్ ఎక్స్ బట్ ఏ ఫార్ అపార్ట్ ఫర్ మెటీరియల్ వై. చూడండి, ఇవి ఇట్లా వచ్చింది అన్నట్టు, ఇది మొత్తానికైతే ఫ్రాక్చర్ పాయింట్ ఫార్ ఉన్నదంట ఇట్లా. ఓకేనా, ఇది ఏ ఇది డి, ఇదేమో చిన్న ఉన్నది, ఎక్స్కేమో చిన్న ఉన్నది,
వైకేమో పెద్ద ఉన్నదంట. చూడండి ఇగో, ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ అండ్ ద ఫ్రాక్చర్ పాయింట్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఫర్ ఎ మెటల్ ఎక్స్. ఓకేనా, ఎక్స్కేమో దగ్గర ఉన్నది. ఓకేనా, బట్ ఏ ఫార్ అపార్ట్ ఫర్ ఎ మెటీరియల్ వై, దూరం దూరం ఉన్నాయి. వీ కెన్ సే దట్ ద మెటీరియల్ ఎక్స్ అండ్ వై ఆర్. ఓకే, ఇదేంది డక్టైల్, ఇదేంది బ్రిటిల్ అన్నట్టు. వై అనేది డక్టైల్, ఇదేమో బ్రిటిల్, ఇది డక్టైల్. అంతేనా, బ్రిటిల్ అండ్ డక్టైల్, అంతేనా కదా? రైట్ బేటా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేడా, మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది. మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఏం లేదు, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఓపెన్ చేసి సాల్వ్ చేయండి. ఈ చాప్టర్లో ఏమంటే ఏమీ లేదు, రియల్గా చెప్పాలంటే అన్ని ఫార్ములా బేస్ క్వశ్చన్సే ఉన్నాయి, ఇంకా ఏమీ రాలేదు. చేసిన అన్ని క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మీరు కూడా ఏదైనా బుక్ ఓపెన్ చేయండి, సాల్వ్ చేయండి, డెఫినెట్గా సాల్వ్ అవుతాయినా. ఓకే, మ్యాథమెటిక్స్లో కొంచెము పైకి కిందికి పోవచ్చు, కానీ ప్లస్కి మైనస్కి డివిజన్కి అక్కడ. ఇక మొత్తానికైతే మీరు ఫార్ములా అయితే అప్లై చేయడము ఎట్లా చేయాలన్న విషయం అయితే ఐడియా అయితే వచ్చింది కదా. రైట్ బేటా, సో ఈ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.